So ఇవాల్టి సెషన్ ఓపెనింగ్ సెషన్ కదా about agriculture and food management. So I don't want to dig too deep into it. ఒక బ్రాడ్ ఓవర్వ్యూ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. సో అగ్రికల్చర్ కి సంబంధించి ఫుడ్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఇండియాలో ప్రెసెంట్ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ దీస్ థింగ్స్ అండ్ వాట్ ఆర్ ద ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి, ఏ ఫ్యాక్టర్స్ వీటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, దీంట్లో సమస్యలు ఏంటి, పాజిటివ్స్ ఏంటి, హిస్టారికల్ ఆస్పెక్ట్స్ ఏంటి, అన్నింటిపైన ఒక బ్రాడ్గా ఒక ఓవర్వ్యూ ఇస్తాను. సో వీ మే నాట్ గో deep into any of them right now, but I will give you a touch up about each of the topics. Okay na? Okay, so tell me one thing. So it will be an interactive session. Nenu cheppadu meer vinadam kaadu, you have to contribute, you have to answer to my questions while going on. ఒక్క విషయం చెప్పండి, ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఎవరైనా సరే ఇండస్ట్రియలైజ్డ్ లేదా అగ్రేరియన్ అని అడిగినప్పుడు ఫస్ట్ అది ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీగా వస్తుందా, తర్వాత అగ్రికల్చర్కి మారుతుందా, అగ్రికల్చర్ కంట్రీగా ఉంటూ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీగా మారిందా? మనకు తెలిసింది. సో ఎవ్రీబడి ఇంక్లూడింగ్ డెవలప్డ్ నేషన్స్ లైక్ యుఎస్ఏ ఆర్ యూకే, ఇలాంటి దేశాలు, ఇండస్ట్రియలైజేషన్ ముందు వచ్చిన దేశాలు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన దేశాలు కూడా ఎవ్రీ వన్ వాజ్ వన్స్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ నుంచి దే మూవ్ టు ఇండస్ట్రీ, రైట్? సో ఇండియా కూడా ఎక్సెప్షన్ ఏమీ కాదు. దట్టు ఇండియాలో ఇంకా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది కంపేర్ టు ది బెగ్గర్ కంట్రీస్ వాటంతగా మనం డెవలప్ అవ్వలేదు కాబట్టి, సో మనకి అగ్రికల్చర్ అనేది ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్లో ఉంటుంది. ఇప్పుడు ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుతాను. ఐ వాంట్ టు చెక్ యువర్ కరెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ అగ్రికల్చర్. సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా ఎకానమీలో 3 సెక్టర్స్ అని చెప్పంటారు. వాట్ ఆర్ దోస్ 3 సెక్టర్స్? ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, సెకండరీ, టెర్షియరీ. ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ అంటాం. ప్రైమరీ సెక్టర్ లో ఏమొస్తాయి? అగ్రికల్చర్, ఇంకా ఫిషరీ, ఇంకా ఫారెస్ట్రీ, మైనింగ్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, యానిమల్ రియరింగ్, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. సో ప్రైమరీ సెక్టర్ అని దాన్ని ఎందుకు అంటున్నాం? ఎగ్జాక్ట్లీ, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ప్రాసెసింగ్, ఇంటర్మీడియట్ ప్రాసెసింగ్ అనేది చేయట్లేదు. వాట్ ఎవర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ఎర్త్ వీఆర్ యూజింగ్ ఇట్. అంటే ఆ కమింగ్ అవుట్, ఇప్పుడు మైనింగ్ లో ఏం జరుగుతుంది చూడండి. మైనింగ్ లో ఏం జరుగుతున్నాం? ఇనుప ధాతువుని బయటికి తీసుకొస్తున్నాం, ఐరన్ ఓర్ ని బయటికి తేవడం, అదే మైనింగ్. ఐరన్ ఓర్ ని స్టీల్ గా మార్చడం మైనింగ్ కాదు, అది మ్యానుఫ్యాక్చరింగ్, అది ఇండస్ట్రీ. అర్థమైంది కదా? సో అగ్రికల్చర్ బిలాంగ్స్ టు ప్రైమరీ సెక్టర్, ఇది మనకు తెలిసిందే. ఇక్కడ ఐడియా ప్రైమరీ ఏంటి, సెకండరీ ఏంటి, టెరిషరీ ఏంటి అనేది కాదు. ఇప్పుడు ఇండియన్ జీడిపిలో అగ్రికల్చర్ వాటా ఎంతో చెప్పగలరా? మీరు ఒక అప్రాక్సిమేట్ గెస్ చేయండి, కరెక్ట్ గా చెప్పకపోయినా పర్లేదు. 16%. సత్యశ్రీ సేస్ 45%. ఇంకా మిగిలిన వాళ్ళు? సార్ నియర్లీ 20 సార్. 13.9%. 13.9%, 20%. ఇంకా $49.8 sir. 49.8%, ఆల్మోస్ట్ 50%. విత్ డెసిమల్స్ చెప్తున్నారంటే అసలు మీరు మామూలు క్యాండిడేట్లు కాదన్న. అజయ్ సేస్ 50%, అనుదీప్ సేస్ 16%. హ్యూజ్ వేరియేషన్, 39.9% నుంచి 50% వరకు వేరియేషన్ వచ్చింది మీరు చెప్పిన ఆన్సర్స్ లోనే. అంటే అగ్రికల్చర్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అని మనకి తెలిసినప్పటికీ, ప్రతి ఊర్లోనూ అగ్రికల్చర్ ఉంటున్నప్పటికీ, రోజువారీ ఫేస్బుక్ లోను, వాట్సాప్ లోను రైతు గురించి మనం వింటున్నాము, చదువుతున్నాము, సినిమాల్లో మెసేజ్ వింటున్నాం, అయినప్పటికీ కూడా అగ్రికల్చర్ జీడిపికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందంటే ఒక యునానిమస్ ఆన్సర్ రావట్లేదు. అగ్రికల్చర్ జీడిపికి చేస్తున్న కాంట్రిబ్యూషన్ 2019-20 ఎకనామిక్ ఇయర్ కి, 2019-20 ఆర్థిక సంవత్సరానికి ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ టు జీడిపి 16.5%. 1950-51లో అంటే మన ప్లానింగ్ స్టార్ట్ అయినప్పుడు అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ ఎంతో తెలుసా?
56.5. 55.4% నుంచి ఈరోజు 16.5%కి తగ్గిపోయింది. తగ్గిపోయింది అని మనం బాధపడాలా, ఆనందపడాలా? పూర్తిగా బాధపడాల్సిన విషయం ఏమి కాదు. దిస్ ఈజ్ న్యాచురల్. ఒకటి తగ్గిందంటే ఇంకోటి ఏదో పెరిగినట్టే కదా. ఇంకోటి ఏం పెరిగింది? సర్వీస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్. ఇన్ఫాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకున్నంతగా పెరగలేదు, కానీ సర్వీసెస్ బాగా పెరిగింది. అంటే మిగిలిన 2 సెక్టర్స్ అనేవి ఏదైనా ఒక డెవలప్ నేషన్ రిప్రజెంట్ చేసేవి అవే. ఇప్పుడు కొన్ని కంట్రీస్ లైక్ మనకి తీసుకోండి, యూకే కానీ, యుఎస్ఏ కానీ, ఇలాంటి వాటిలో అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ ఎంత అనుకుంటున్నారు? 2%. అంతే. టోటల్ వాళ్ళ జీడిపికి వాళ్ళ అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ ఓన్లీ 2%. అలాగని చెప్పి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, బికాజ్ ఇండస్ట్రీ ఈజ్ టూ బిగ్ దేర్. ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. సో అందువల్ల దానికోసం మనం విపరీతంగా బాధపడిపోవాలి అనే అవసరం అయితే లేదు. సో అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ బాగా తగ్గింది. సమస్య ఎక్కడుందో తెలుసా? అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ తగ్గడం అనేది సమస్య కాదు, డిపెండెన్సీ ఆన్ అగ్రికల్చర్ తగ్గలేదు. దట్స్ ది ప్రాబ్లమ్. సి ఐ విల్ గివ్ యూ అనదర్ ఫిగర్. అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఏంటిది? యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి, అగ్రికల్చర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. ఇది బాగానే ఉంది. సో దిస్ పోర్షన్ ఈస్ క్లియర్. ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ చూద్దాం. పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. ఇప్పుడు జనరల్ గా చూడండి, అగ్రికల్చర్ ద్వారా నేషనల్ ఇన్కమ్ కి కాంట్రిబ్యూషన్ అంతా 16.5%. కానీ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ 2019-20లో ఎంత ఉందో తెలుసా? గెస్ చేయండి. ఇది గివ్ ఇట్ ఎ గెస్. 80%, sir. 61%, sir. 60%. 48.7%. నౌ అండర్స్టాండ్ దిస్. ఈ 2 ఫిగర్స్ కలిపి చూడడం నేర్చుకోండి. కలిపి చూసినప్పుడు మీకు ఏం అర్థమవుతుంది? వాట్ ఈస్ దట్ యూ అండర్స్టాండ్ వెన్ యూ కంబైన్ దీస్ 2 డేటా పాయింట్స్ టుగెదర్? మీకు ఏం అర్థమవుతుంది 2 చూసినప్పుడు? Agriculture GDP contribution less compared to the population. పాపులేషన్ తో కంపేర్ చేస్తానా అంటే? నో, కరెక్ట్ గా రాలేదు. అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన పాపులేషన్ ఎక్కువ ఉంది సార్. అది కంట్రిబ్యూషన్ కంటే కూడా పాపులేషన్ ఎక్కువ ఉంది. Need ఎక్కువ ఉంది, Guys, I'll tell you one thing. One second. Population agriculture sector మీద ఉంది. 1 second. ఒక్కొక్క మాట, తొందరపడద్దు. There's a lot of noise coming from one of you. Anyway, నేను ఒక మాట చెప్తాను, వినండి. విన్న తర్వాత మీరు ఆన్సర్ చేయండి. తొందర ఏం పడద్దు, ఆలోచించి ఆన్సర్ చేయాలి. సి 2 డేటా పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఒక డేటా పాయింట్ ఏం చెప్తుంది? 48.7% ఆఫ్ ఇండియన్స్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. అగ్రికల్చర్ పైన ఆధారపడి వాళ్ళ జీవన ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఓకే, అది ఒక డేటా పాయింట్. సెకండ్ డేటా పాయింట్ ఏంటి? అగ్రికల్చర్ కంట్రిబ్యూట్స్ 16.5% టు నేషనల్ ఇన్కమ్. దేశం యొక్క ఆదాయంలో అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ అంతా 16.5%. నౌ ఐ వాంట్ యూ టు డ్రా అన్ ఇన్ఫరెన్స్ ఫ్రమ్ ఇట్. ఇన్ఫరెన్స్ అని నేను చెప్పానంటే అక్కడ ఉన్నది చెప్పడం కాదు, ఆ రెండింటిని కలగలిపి ఒక ఇన్ఫరెన్స్ డ్రా చేసి చెప్పండి. ఆలోచించండి, టేక్ టైం. disguised unemployment. అన్ఎంప్లాయ్మెంట్ వరకు ఎందుకు? ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఎక్కడ మాట్లాడాం? ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ గురించి Sir, డేటా ఎక్కడ వస్తుంది మీకు? ఎంతైతే అగ్రికల్చర్ పాపులేషన్ ఉందో దాని తగ్గట్టుగా జీడిపి గ్రోత్ అనేది లేదు సార్. ఇక్కడ గ్రోత్ గురించి ఎక్కడ అగ్రికల్చర్ మాట్లాడాం? సెక్టర్ మనం గ్రోత్ గురించి ఎక్కడ మాట్లాడాం? అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ కాంట్రిబ్యూషన్ 40%. అది ఓకే, అది కనిపిస్తుంది. దాని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్?
దాని అర్థం ఏంటి? జనాల్లో 48.7% అగ్రికల్చర్ మీద ఆధారపడుతున్నారు, కానీ వీళ్ళు నేషనల్ ఇన్కమ్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది 16.5% అని చెప్పి మనం చెప్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి? మధు, నీకు సిగ్నల్ లేనట్టుంది, లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ వస్తుంది. థింక్ చేయండి ఒకసారి, ఇంకా ఆలోచించండి కొంచెం, విల్ గెట్ ఇట్. ఓకే, ఇంకొక మాట అడుగుతాను. ఈ డేటాను ఉపయోగించి ఇండియాలో రైతుల ఆర్థిక పరిస్థితి గురించి ఏమైనా చెప్పగలరా? ఈ డేటాను ఉపయోగించి. బేస్డ్ ఆన్ దిస్ డేటా, మీరు జనరల్గా చెప్పకూడదు, మీకు తెలిసి చెప్పకూడదు. బేస్డ్ ఆన్ దిస్ డేటా రైతుల ఆర్థిక పరిస్థితి గురించి మీరు ఏమైనా చెప్పగలరా? ఎందుకు సత్యశ్రీ, ఎందుకు గుడ్? ఎక్స్ప్లెయిన్. అదే, అకార్డింగ్ టు డేటా, వై ఈజ్ ఇట్ గుడ్? ఎక్స్ప్లెయిన్. టేక్ టైం గైస్. ఇప్పుడు ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఇలాంటి వాటిలో అదే ప్రాబ్లం. ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు నోట్స్ రాసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, బాగానే ఉంది, కానీ వాట్ ఈస్ ద ఇంప్లికేషన్? ఆ నోట్స్ యొక్క మీనింగ్ ఏంటి? దాని డేటా యొక్క మీనింగ్ ఏంటి? డేటా ఈజ్ మోర్ బేస్డ్ ఆన్ పాపులేషన్. డిమాండ్ ఈజ్ మోరా? ఎక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది? డిమాండ్ ఎక్కడ కనిపిస్తుంది? దేనికి డిమాండ్? వస్తువుల దగ్గర డిమాండ్ వస్తుంది, వస్తువులు సేవల దగ్గర. దేనికి డిమాండ్? అన్మ్యూట్ అండ్ స్పీక్. సార్, బేస్డ్ ఆన్ ఇక్కడ డేటా బట్టి ఇంత % ఆఫ్ పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు అంటే అక్కడ మనకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ 16% ఉంది కదా సార్. అంటే ఇంకా నీడ్ ఉంది కదా సార్ వాళ్ళకి, అంటే డిమాండ్ ఉంది కదా సార్ ఫుడ్ గ్రెయిన్స్ మీద, కానీ కాంట్రిబ్యూషన్ మన పాపులేషన్ తో పోలిస్తే మనకి డిమాండ్ ఉందని ఎలా చెప్తున్నావు? వాళ్ళు వ్యవసాయ ఫుడ్ కోసం ఆధారపడట్లేదు. ఆధారపడుతున్నారంటే ఫుడ్ కోసం ఆధారపడుతున్నారని కాదు, ఫర్ దేర్ లైవ్లీహుడ్, జీవనాధారం కోసం, అంటే బతకడానికి ఆధారపడుతున్నారు. అంటే వ్యవసాయ కూలీలుగా పనిచేయడం కానీ, రైతులుగా పనిచేయడం కానీ, ఆ రకంగా రైతులుగా చేయడం కానీ అని. ఇట్స్ నాట్ అబౌట్ డిపెండింగ్ ఆన్ ఫుడ్ గ్రెయిన్స్ కోసం ఆధారపడడం కాదు. ఫుడ్ గ్రెయిన్స్ కోసం అందరూ 100 మంది ఆధారపడతారు. 48.7% వ్యవసాయ ఆధారిత ఫుడ్ కోసం చూస్తారా? మిగిలిన వాళ్ళు తినరా, పడుకుంటారా ఏంటి? ఎవ్రీబడి డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ ఫుడ్, అందులో డౌట్ లేదు. ఇట్స్ నాట్ జస్ట్ 48.7%. See, remember, when I say 48.7% of the people depend on agriculture for livelihood అంటే తినడం కాదు, దానిపైన మన జీవనాధారం అంటాం కదా. లైవ్లీహుడ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు పానీపూరీలు అమ్ముతున్నావు అనుకో, దట్ ఈస్ యువర్ లైవ్లీహుడ్. ఐ సెల్ పానీపూరీస్ ఫర్ మై లైవ్లీహుడ్ అంటాం. నువ్వు పానీపూరీస్ తింటే లైవ్లీహుడ్ కాదు, అది నీ హంగర్ క్వెంచింగ్, నీ ఆకలి ఇస్తే తిన్నావు. పానీపూరి అమ్మడం అనేది వాడికి దాని మీద బతుకుతున్నాడు అసలు, అది లైవ్లీహుడ్. లైవ్లీహుడ్ అంటే అర్థం ఏంటి? రైతుకి వ్యవసాయం చేస్తున్నాడు, దాని మీదే బతుకుతారు. వ్యవసాయ కూలీలు, అగ్రికల్చర్ లేబరర్స్, వాళ్ళకి అది జీవనాధారం. అలా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వాళ్ళు 48.7% అని అర్థం. నాట్ గుడ్ ఫర్ ఫార్మర్స్. ఇది మీరు ఒకసారి ఆలోచించండి. సింపుల్ థింగ్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్స్ క్లియర్లీ. లెట్స్ సే ఇండియా యొక్క ఇన్కమ్ 100 రూపాయలు అనుకోండి, నేషనల్ ఇన్కమ్ అంటే జీడిపి 100 రూపాయలు అనుకోండి. ఇప్పుడు ఈ డేటా ఏం చెప్తుంది? ఇందులో 16 రూపాయల 50 పైసలు అగ్రికల్చర్ ఎవరు ఎర్న్ చేశారు? అగ్రికల్చర్ ఎర్న్ చేసిందని చెప్తున్నాం. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటి? దేశంలో ఉన్న వాళ్ళ అందరి ఇన్కమే కదా. సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ఎవ్రీబడి హూ ఈస్ దేర్, ఆర్ ద సమ్ ఆఫ్ ఆల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ది కంట్రీ, within the country. సో అగ్రికల్చర్ 16.5% కాంట్రిబ్యూట్ చేసిందంటే అర్థం ఏంటి? అగ్రికల్చర్ యొక్క ఎర్నింగ్స్ ఎంత? 16 రూపాయల 50 పైసలు. ఎంతమంది దీని మీద ఆధారపడుతున్నారు? 48.7% ఆఫ్ పాపులేషన్.
ఈ 48.7% తీస్తే మిగిలింది ఎంత? రిమైనింగ్ ఎంత? 51.3%. 51.3%. ఓకే, ఇప్పుడు ఇక్కడ 16.5 తీస్తే మిగిలింది ఎంత? 83.5 రూపీస్, అంతేనా? ఈ రిమైనింగ్ 51.3% వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత? 83 రూపీస్ 50 పైస్. వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంటే వాళ్ళ ఎర్నింగే కదా, అది వాళ్ళ ఇన్కమ్. అది అంటే అర్థం ఏంటి? ఎక్కువ మంది అగ్రికల్చర్ మీద ఆధారపడుతున్నారు కానీ వాళ్ళ సంపాదన తక్కువ ఉంది. అంటే ఆర్ దే నాట్ పూర్? మోర్ పీపుల్ లెస్ మనీ, ఇక్కడ ఫ్యూయర్ పీపుల్ మోర్ మనీ. దిస్ ఇండికేట్స్ దట్ ఫార్మర్స్ ఇన్ ఇండియా ఆర్ పూర్. ఇది ఇన్ఫరెన్స్ డ్రా చేయడం అంటే, ఉన్నదలాగా చెప్పడం కాదు, దాని నుంచి మనం ఏ ఇన్ఫర్మేషన్ లాగగలుగుతాం, దట్ ఈజ్ యువర్ ఇన్ఫరెన్స్. అర్థమైందా? అర్థం కాలేదా? ఎక్కువ మంది తక్కువ సంపాదిస్తున్నారు, తక్కువ మంది ఎక్కువ సంపాదిస్తున్నారు. అంటే ఇండస్ట్రీలోను సర్వీసెస్ సెక్టర్లో ఉన్న వాళ్ళ యావరేజ్ ఇన్కమ్ అనేది అగ్రికల్చర్లో పనిచేస్తున్న వ్యక్తి యావరేజ్ ఇన్కమ్ కంటే ఎక్కువ. అగ్రికల్చర్లో పనిచేస్తున్న వాళ్ళ యావరేజ్ ఇన్కమ్ అనేది కంపేర్ టు టెరిషియరీ అండ్ సెకండరీ సెక్టర్స్, అందులో పనిచేసే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఓవరాల్గా అది తక్కువ. దట్ ఈస్ వాట్ యూ కెన్ ఇన్ఫర్ ఫ్రమ్ దిస్. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా కాలేదా? అంటే మీకు జీడిపి అనగానే అది నేషనల్ ఇన్కమ్ అనే విషయం మీకు తట్టట్లేదు. వెంటనే సమస్య ఎక్కడ వస్తుంది, అది తడితే మీకు తెలుస్తుంది ఇదంతా కూడా. నిన్న జీడిపి గురించి ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఎంతమంది చూసారు అది? రైజ్ యువర్ హ్యాండ్. 20 minutes వీడియో. ఓన్లీ 3 members. సుభాష్, యా. ఎందుకు మీరు చూడట్లేదు? డూ యూ గైస్ నో ఎవ్రీథింగ్? అది కూడా న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ బేస్ చేసుకునే చేస్తున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మిస్ చేయకండి. నేను రోజు నాకు టైం ఉండదని చెప్తాను. టైం ఉండని వ్యక్తిని నేను చేస్తున్నానంటే ఓన్లీ వెన్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఐ డూ ఇట్. మీరు డోంట్ మిస్ ఇట్. పొరపాటును కూడా మిస్ అవ్వకండి. ఏది అప్లోడ్ చేసినా సరే నాకు ఎంతో టైం మిగిలితే వస్తే నేను చేయను, లేకపోతే అది ఇంపార్టెంట్ అనిపిస్తే కానీ నేను చేయను. సో అలాంటివి మిస్ కావద్దు. వాచ్ ఇట్. వెన్ ఐ ఫీల్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఐ డూ దెమ్. డోంట్ మిస్ దెమ్. వాచ్ ఇట్. సబ్జెక్ట్ కూడా మీకు బిల్డ్ అవుతుంది, మీకు ఎంతమంది చదువుకుంది రిఫ్రెష్ అవుతుంది, నాలెడ్జ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. నెవర్ ఎవర్ మిస్ ఇట్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇండియాలో జీడిపిలో అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ హ్యాస్ బీన్ డిక్లైనింగ్ ఓవర్ లాస్ట్ 50, 60, 70 years. అండ్ ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్ అనేది పెరుగుతూ వస్తుంది. బట్ అగ్రికల్చర్ మీద డిపెండెన్సీ అనేది తగ్గలేదు. ఇప్పుడు యుఎస్లో తీసుకుంటే, యుఎస్ యూకే లాంటి కంట్రీస్లో తీసుకుంటే విచిత్రం అంటే అక్కడ 2% కాంట్రిబ్యూషన్ ఉంది, ఓన్లీ 2% డిపెండ్ అవుతున్నారు కూడా. డెవలప్డ్ ఎకానమీస్ లో అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ 2%, డిపెండెన్సీ కూడా 2%. 100 మంది అమెరికన్స్ లో 2 మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. ఆ 2 100 రూపాయలు 2 రూపాయలు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో పెద్ద ప్రాబ్లం ఏం కనిపించట్లేదు అక్కడ. బట్ ఇక్కడ డిపెండ్ అయ్యేది 50 మంది, ప్రొడ్యూస్ చేసేది 2 రూపాయలు, 16 రూపాయలు. ఇది మన దగ్గర ఉన్న పరిస్థితి. అందుకని ఇక్కడ మీకు సమస్య ఏం కనిపిస్తుంది? అందుకే గవర్నమెంట్ టార్గెట్ ఏం పెట్టుకుంది? అగ్రికల్చర్ రైతులు పూర్ కదా, అందుకే గవర్నమెంట్ ఏమంటుంది? వీ హ్యావ్ టు డబుల్ ద ఫార్మర్స్ ఇన్కమ్. నీతి ఆయోగ్ రావంగానే ఫస్ట్ ఇదే మొదలు పెట్టారు. వీళ్ళు చాలా పూర్ గా ఉన్నారు, వీళ్ళ పరిస్థితి బాగాలేదు, వీళ్ళని యూ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్. మీకు అగ్రికల్చర్ కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఎకానమీ సబ్జెక్ట్ లో? వన్స్ యూ బికమ్ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, you will be part of the government. You have to implement the policies of the government. When you implement the policies of the government, you should know the thought process of the government, because you are part of the government. Policy making లో కూడా మీరు ఏదో రోజు పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ గానో ఏదో వేసిన తర్వాత కొన్నాళ్ళకి నేషనల్ సర్వీసెస్ లోకి వెళ్ళారు అనుకోండి, మీరు డిపార్ట్మెంట్స్ లో గవర్నమెంట్ పాలసీ మేకింగ్ లో మీరు భాగస్వాములు అవుతారు. అంటే ఒక దేశంలో జరగబోయేదాన్ని మీరు నిర్దేశించగలిగే గొప్ప శక్తి మీకు ఉంటుంది. అందులో మీకు మామూలుగా ఇప్పుడు వచ్చి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గానో ఎక్కడో ఉండి అడ్మినిస్ట్రేషన్ చేయడంలో మీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో,
అక్కడ ఇంకో రకమైన సాటిస్ఫాక్షన్, యువర్ పార్ట్ ఆఫ్ పాలసీ మేకింగ్. పాలసీ ఇంప్లిమెంటేషన్, పాలసీ మేకింగ్ లో కూడా కొంతవరకు మీరు భాగస్వామ్యం వస్తారు. సో ది ఫ్యూజ్ థింగ్ అనమాట. అదంతా మీకు తెలియాలంటే ఈ గ్రౌండ్ లెవెల్ అండర్స్టాండింగ్ రావాలి. యూ నీడ్ టు నో ద ప్రాబ్లమ్స్ క్రిప్లింగ్ అవర్ ఎకానమీ టుడే, ద ప్రాబ్లమ్స్ క్రిప్లింగ్ అవర్ అగ్రికల్చర్ సెక్టర్ టుడే. నౌ ఐల్ పుష్ యూ ఇంటూ ఏ డైలమా. ఒక డైలమాలోకి మిమ్మల్ని పుష్ చేస్తాను. ఆ డైలమా నుంచి మీరు ఎలా బయటపడతారో చూద్దాం. ఇప్పుడు మీరు ఈ చార్ట్ చూసినప్పుడు మనకి ఏం అర్థమైంది? ఇండియాలో ఉన్న రైతులు పేదవాళ్ళు అని అర్థమైంది. ఎందుకు? ఇన్కమ్ ఈజ్ లెస్. Our profitability is less. అందుకే మన సినిమాల్లో కూడా మనం వింటూ ఉంటాం, అగ్రికల్చర్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్, ఇట్స్ నాట్ ఎ బిజినెస్ అని. ఇది మన సినిమాల్లో డైలాగులు చెప్పడానికి బాగుంటుంది, కానీ రైతుకి ఎప్పటికీ ఇంప్రూవ్మెంట్ రాదు. వే ఆఫ్ లైఫ్ ఏ కాదు అనట్లేదు, బట్ వై డోంట్ వి మేక్ ఇట్ ప్రాఫిటబుల్ ఫర్ దమ్? వాళ్ళు కూడా బతకాలి కదా. ఇది ఒకవైపు. ఇంకోవైపు ఇందులో కూడా రైతులు ఉంటారు, లేబరర్స్ ఉంటారు, ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. నౌ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ఏ డైలమా. ఈ డైలమాని ఎలా ఓవర్కమ్ చేస్తారో మనం చూద్దాం. నౌ ఇప్పుడు మీలో కొంతమంది రైతుల పక్షానికి వచ్చేయండి, కొంతమంది ఆమ్ ఆద్మీ పక్షానికి వచ్చేయండి. సో రైతుల పక్షానికి వచ్చే వాళ్ళు రైజ్ యువర్ హ్యాండ్. రైతులు ఒక్కలే నుంచి పెట్టుకోకండి. ఆమ్ ఆద్మీ అంటే సామాన్య మానవుడు, నువ్వు నేను కూడా, అందరం కూడా, అందులో రైతులు కూడా ఉంటారు. సో సమ్ పీపుల్ టేక్ ది స్టాండ్ ఆఫ్ ఆమ్ ఆద్మీ, సమ్ పీపుల్ కమ్ టువర్డ్స్ ది సైడ్ ఆఫ్ ఫార్మర్స్. ఒక పని చేద్దాం, బాయ్స్ అందరూ ఆమ్ ఆద్మీ, గర్ల్స్ అందరూ ఫార్మర్స్. ఓకే, టేక్ ద సైడ్ ఆఫ్ ఫార్మర్స్. ఆల్ గర్ల్స్, ఆల్ బాయ్స్, యువర్ పార్ట్ ఆఫ్ ఆమ్ ఆద్మీ. ఆమ్ ఆద్మీ అంటే సామాన్య మానవుడు అని అర్థం. మన ఏఏపీ కాదు, ఆ పార్టీకి చెందిన వాళ్ళని కాదు అక్కడ ఉద్దేశం. సో ఇప్పుడు ఫార్మర్ సైడ్ నుండి ఆలోచిస్తే, గవర్నమెంట్, నేను ప్రభుత్వాన్ని, ఐఎమ్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇన్ఫాక్ట్ నేనే గవర్నమెంట్. నేను పాలసీ డిజైన్ చేయాలి. ఓకే, నేను ఒక పాలసీ డిజైన్ చేయాలి. నాకు కనిపిస్తున్న సమస్య ఏంటి? ఓకే, ఒకప్పుడు 55.4% కాంట్రిబ్యూట్ చేసేది జీడిపి మన అగ్రికల్చర్, ఇప్పుడు 16.5% చేస్తుంది. అంటే అగ్రికల్చర్ నుంచి వస్తున్న జనరేట్ అవుతున్న ఇన్కమ్ అనేది బాగా తగ్గిపోయింది, కానీ దాని మీద డిపెండెన్సీ లెవెల్స్ ఏమో తగ్గలేదు. దాని మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కూడా అలాగే తగ్గుంటే బాగుండేది, అలా తగ్గలేదు. లేదా దాని నుంచి వచ్చే ఇన్కమ్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటే బాగుండేది, అది జరగట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళ ఇన్కమ్ లెవెల్ పెంచాలి. వీళ్ళ ఇన్కమ్ లెవెల్ పెంచాలని నేను గవర్నమెంట్గా ఆలోచిస్తూ ఉంటాను. ఇన్కమ్ లెవెల్ పెంచాలి అంటే థింక్ చేయండి ఒకసారి. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ కెన్ బి డన్? ఇన్కమ్ అది ఎలా వస్తుంది? మ్యాథమెటిక్స్కి వెళ్ళిపోదాం ఒకసారి. క్వాంటిటీ ఇంటూ ప్రైస్, అంతేనా? క్వాంటిటీ ప్రొడ్యూస్డ్ మల్టిప్లైడ్ బై ప్రైస్, అవునా కదా? ఇది అల్టిమేట్ గా అతనికి వచ్చే ఇన్కమ్. ప్రాఫిట్ ఏంటి మరి? ఇన్కమ్ మైనస్ కాస్ట్. ఇన్కమ్ మైనస్ కాస్ట్. ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వెళ్ళిపోదాం ఒకసారి. నౌ యూ థింక్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఫార్మర్స్. యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ది, అల్టిమేట్ గా ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయాలనేది నీ ఆస్పెక్ట్. ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయాలంటే నీకున్న మార్గాలు ఏంటి? ఎయిదర్ యూ కెన్ ఇంక్రీజ్ ఇన్కమ్ ఆర్ యూ కెన్ డిక్రీజ్ కాస్ట్. సేమ్ ఇన్కమ్ ఉంచుతూ కాస్ట్ తగ్గినా ప్రాఫిట్ పెరుగుతుంది, సేమ్ కాస్ట్ కి ఇన్కమ్ పెరిగినా ప్రాఫిట్ పెరుగుతుంది. లేదా ఇన్కమ్ ప్యారలల్ గా పెరుగుతూ కాస్ట్ ప్యారలల్ గా తగ్గినా సరే ప్రాఫిట్ పెరుగుతుంది. నౌ ఇన్కమ్ పెరగాలంటే పై ఈక్వేషన్కి వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి. ఇన్కమ్ పెరగాలంటే ఏం జరగాలి? ఎయిదర్ ప్రైస్ అన్నా పెరగాలి ఫర్ సేమ్ క్వాంటిటీ సేమ్ ఉండి ప్రైస్ అన్నా పెరగాలి, లేదా ఉత్పత్తి సామర్థ్యం అన్నా పెరగాలి, అవుట్పుట్ అన్నా పెరగాలి, లేదా రెండు పెరగాలి. అంతేనా కాదా? మీరు ఇన్వాల్వ్ అవుతున్నారా? నేనేం చెప్తున్నాను? రైట్, పెరగాలి. సో ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఎంఎస్పి గురించి మాట్లాడతాం, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అని.
ఇప్పుడు ప్రైస్ పెంచడం అనేది అన్నిటికంటే ఈజీ పని, ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ చేస్తుంది కదా ఏపీఎంసీస్ ద్వారా. ఎంఎస్పి పే చేసి మినిమం సపోర్ట్ ప్రైస్ పే చేసి రైతుల దగ్గరే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఇండియా గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తుంది. మరి ప్రొక్యూర్ చేసినప్పుడు కాబట్టి గవర్నమెంట్ చేతిలో ఉన్న పని ఏంటి, ఎక్కువ ధర ఇచ్చి ప్రొక్యూర్ చేసింది అనుకోండి, అప్పుడు హ్యాపీ కదా ఫార్మర్స్ అందరికి. ఎందుకు, ప్రైస్ పెరగడం వల్ల ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరగడం వల్ల రైతుకి ప్రాఫిట్ పెరుగుతుంది. అంటే ఖర్చు కంటే ఇక్కడ ప్రాఫిట్ అంటే రైతు ఏమైనా బిజినెస్ చేస్తున్నాడా సార్ అంటారు, మరి బిజినెస్ కాదు, మరి 100 రూపాయలు పెట్టాడు ఖర్చు, కనీసం ఒక 120 130 రావాలి కదా, సంవత్సరం అంతా దానికోసమే కదా దారిపోతాడు. ఎలా బతుకుతాడు తను, ఎలా బతుకుతాడు? అల్టిమేట్ గా వెదర్ యూ అగ్రీ ఇట్ ఆర్ నాట్, ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు దట్. సస్టెనెన్స్ ఉండాలి కదా, కాస్ట్ కూడా రాకపోతే, పెట్టిన 100 రూపాయలు కూడా తిరిగి రాకపోతే నెక్స్ట్ ఇయర్ ఏం పెడతాడు తను? పంట పండిస్తాడా? పండించలేడు. అలాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ధర పెంచుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ధర పెంచడం ద్వారా రైతుకి గిట్టుబాటు ధర అందించాము, గిట్టుబాటు ధర అంటాం కదా ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్, అది పెంచుకుంటూ వెళ్ళాం అనుకోండి, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఆన్ దిస్ పర్సన్? ఆమ్ ఆద్మీ, మీరు థింక్ చేయండి. ఫుడ్ ధర పెరిగింది, ఫుడ్ అంటే ఈ రైతులు పండించిన పంటల యొక్క ధర పెరిగింది. ధర పెరిగినప్పుడు సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి? తను కొనగలడా? ఫుడ్ ఇన్ఫ్లేషన్ వస్తుంది సార్. ఏమవుతుంది? కొనలేడు. ఇందులో చాలా మంది especially మధుకుమార్ వద్దు, ఎక్కడో ప్రాబ్లం ఉంది, వినిపించట్లేదు. తను కొనలేడు, he cannot pay. This will lead to what? కొనలేడు అంటే తినలేడు కదా, కొనకపోతే తినలేడు, తినకపోతే దాన్ని ఏమంటాం మనం? పవర్టీ ఆల్రెడీ ఉంది, మళ్ళీ పవర్టీ రావడం అంటే పవర్టీ వల్లే కదా ఈ ప్రాబ్లం వస్తుంది. వాట్ డు వి కాల్ ఇట్? వాట్ డు వి కాల్ ఇట్? దేర్ ఇస్ ఎ టెక్నికల్ వర్డ్ ఫర్ దట్. వాట్ డు వి కాల్ ఇట్? హంగర్ సార్. హంగర్, యా, హంగర్ యాక్సెప్టెడ్. దానికంటే ముందు ఒక పదం, ఫుడ్ సెక్యూరిటీ. ఈ పదాలు పడాలి మీకు ఎగ్జామ్ లో. ఫుడ్ సెక్యూరిటీ అనేది వస్తుంది ఇక్కడ. ఆహార భద్రత అంటాం. ఫుడ్ సెక్యూరిటీకి 2 కాంపోనెంట్స్ గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఫుడ్ సెక్యూరిటీ అంటే మనకి సరిపడా ఫుడ్ జనరేట్ చేయకపోవడమే ఫుడ్ సెక్యూరిటీ అనుకుంటారు. అంటే 100 మంది ఉన్నారు ఇక్కడ, 100 మందికి సరిపడా ఫుడ్ మనం జనరేట్ చేసుకోలేకపోతున్నాము, సో వీ హ్యావ్ ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూ అనుకుంటాం. నో, దట్స్ ఓన్లీ 1 కాంపోనెంట్. ఇండియాలో ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ ఉంది, ఫుడ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందువల్ల తెలుసా? ఇట్స్ నాట్ బికాస్ వీఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎనఫ్. పాపులేషన్ తగ్గట్టుగా మనం ప్రొడ్యూస్ చెయ్యకపోవడం అనేది జరగట్లేదు, వీఆర్ ప్రొడ్యూసింగ్. ఇన్ఫాక్ట్ ఫుడ్ పరంగా, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పరంగా ఇండియా ఎక్స్పోర్ట్ మీరు తీసుకుంటే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ తీసుకుంటే వీ హ్యావ్ సర్ప్లస్. మన ఎక్స్పోర్ట్స్ వచ్చేసి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ 2.3 lakh crore అనుకుంటాను అప్రాక్సిమేట్ గా, నాకు ఫిగర్స్ కరెక్ట్ గా గుర్తులేవు. ఇంపోర్ట్స్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 1.3 lakh crore ఎంతో. అంటే నీకు ట్రేడ్ సర్ప్లస్ ఉంది ఇక్కడ. వీఆర్ ఎక్స్పోర్టింగ్ మోర్ దాన్ వాట్ ఇంపోర్టింగ్. అంటే అర్థం ఏంటి? మన దగ్గర డబ్బు లేకుండా ఎక్స్పోర్ట్ చేయం కదా, మన వాళ్ళకి సరిపోకుండా ఎక్స్పోర్ట్ చేయం కదా. ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అంటేనే మనకి ఎనఫ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ప్రొడ్యూస్ చేయడంలో సమస్య లేదు, మరి సమస్య ఎక్కడ వస్తుంది? థింక్ చేయండి, సమస్య ఎక్కడ వస్తుంది? యాక్సెసిబిలిటీ సార్. యాక్సెసిబిలిటీ టు ఫుడ్. ఎగ్జాక్ట్లీ, యాక్సెసిబిలిటీ దగ్గర సమస్య వస్తుంది. ఫుడ్ యాక్సెసిబిలిటీ దగ్గర సమస్య వస్తుంది. సో ప్రైస్ పెంచడం ద్వారా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అని చూస్తే ఏమవుతుంది? మనకి ఇన్ఫ్లేషన్ కి దారి తీస్తుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ కి దారి తీయడం వల్ల ఏమవుతుంది? సామాన్య మానవుడికి ఫుడ్ యాక్సెసిబిలిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేయొచ్చు? ఫుడ్ యాక్సెసిబిలిటీ ప్రాబ్లం అయిపోయింది, ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇష్యూ అయిపోయింది. హౌ కెన్ వి రిజాల్వ్ దిస్ ఇష్యూ? లెట్స్ లింక్ ఎవ్రీథింగ్ టుగెదర్. యా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. ఎన్ఎఫ్ఎస్ఏ, నేషనల్ ఫుడ్ Food సెక్యూరిటీ Security. యాక్ట్ 2013. 3 అనుకుంటా. చూడండి, ఇది 3 or 13 గుర్తులేదు నాకు, ఒకసారి మనం చెక్ చేయాలి. ఇది ఒకసారి మీరు చెక్ చేయండి, గూగుల్ చేయండి, ఎవరన్నా చేసి నాకు చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? సామాన్య మానవుడు కొనే పరిస్థితి కనిపించట్లేదు, ఎస్పెషల్లీ బిలో పవర్టీ లైన్.
పావర్టీ లైన్ కింద ఉండే వాళ్ళకి కొనే పరిస్థితి కనిపించట్లేదు. వీళ్ళకి ఎలా అయినా సరే ఫుడ్ సబ్సిడైజ్డ్ రేట్స్ లో అందుబాటులోకి తేవాలి అని చెప్పి 2013 సబ్సిడైజ్డ్ రేట్స్ లోకి అందుబాటులోకి తేవాలి అని చెప్పి ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చారంటే అర్థం ఏంటి? రేషన్ షాప్స్, ఫెయిర్ ప్రైస్ షాప్స్ అంటాం కదా, FPS. రేషన్ షాప్స్ ద్వారా బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి, అలాగే ఇన్ఫాక్ట్ BPL, APL అనే కాన్సెప్ట్స్ తీసేశారు NFSA వచ్చిన తర్వాత. మొత్తం పాపులేషన్ లో, రూరల్ పాపులేషన్ లో 75% ఆఫ్ రూరల్ పాపులేషన్, 50% ఆఫ్ అర్బన్ పాపులేషన్, వీళ్ళందరికీ కూడా NFSA ద్వారా ఫుడ్ అందుతోంది, సబ్సిడైజ్డ్ రేట్స్. ఇప్పుడు ఇంకోటి ఆలోచించండి, ఇది చేయడం వల్ల ఇంప్లికేషన్ ఏంటి? వాట్ ఈస్ ద ఇంప్లికేషన్ ఆఫ్ దిస్? సబ్సిడైజ్డ్ రేట్స్ లో తక్కువ ధరకి గవర్నమెంట్ ఇచ్చేస్తుందంటే, గవర్నమెంట్ తక్కువ ధరకి రావట్లేదు కదా, గవర్నమెంట్ ఏమో MSP రేట్ లో ప్రొక్యూర్ చేస్తుంది. సో గవర్నమెంట్ ఎక్కువ రేట్ పెట్టే కొంటుంది, కానీ ఇవ్వడం మాత్రం తక్కువ ధరకి ఇస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? ఎకనామికల్ గా ఆలోచించండి, ఏం జరుగుతుంది? వాట్ విల్ గో అప్? ప్రభుత్వం మీద అధిక భారం పడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఫుడ్ సబ్సిడీ, ఫుడ్ పైన గవర్నమెంట్ పోతున్న సబ్సిడీ ఖర్చులు అనేవి పెరిగిపోతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1.7 lakh crore ఉంది ఇప్పుడు ఫుడ్ సబ్సిడీ బిల్ 2019-20 సంవత్సరానికి. దీన్ని రేషనలైజ్ చేయాలి అంటే తగ్గాలి ఖర్చు. ఒకదానికొకటి ఎలా ఇంటర్లింక్ అయిపోయి చూసారా ప్రాబ్లమ్స్ అన్ని ఎలా ఉన్నాయి అంటే. అగ్రికల్చర్ అనేది ఎంత కాంప్లెక్స్ టాపిక్ మీకు ఇప్పుడు అర్థమవుతుందా? యూ హ్యావ్ టు లింక్ అగ్రికల్చర్ విత్ ఫుడ్ మేనేజ్మెంట్. అందుకే అగ్రికల్చర్ అండ్ ఫుడ్ మేనేజ్మెంట్ కలిపి ఒక చాప్టర్ లో మనం చదవాలి. వి కెనాట్ డీలింక్ దెమ్, రెండింటిని లింక్ చేసుకొని చదవాలి. అంటే ఒక్క ఫార్మర్స్కి రేట్లు అంటే ధర ఎక్కువ మద్దతు ధర పెంచుకుంటూ వెళ్ళిపోవడం ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయాలని మనం అనుకుంటే ఇట్ మైట్ లీడ్ టు ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్. ఇన్ఫాక్ట్ మీరు గవర్నమెంట్ రీసెంట్ గా తీసుకొచ్చిన రిఫార్మ్స్, అగ్రికల్చరల్ రిఫార్మ్స్ అన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతమందికి ఆస్పెక్ట్ తడుతుందో తెలియదు. నేను ఎడిటోరియల్స్ ఈ పాయింట్ మాట్లాడాను, నా ఎడిటోరియల్స్ సిన్సియర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ పాయింట్ తడుతుంది వెంటనే. నేను చాలా క్లియర్ గా మాట్లాడాను. ఇది ఎప్పుడు ఆల్మోస్ట్ మే నెల నుంచి వస్తున్నాయి ఈ యాక్ట్స్ గురించి. అవి బిల్స్ రూపంలో ఉన్నప్పటి నుంచి ఆర్టికల్స్ వచ్చాయి, అప్పటి నుంచి నేను కవర్ చేస్తూనే ఉన్నాను. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే, ఇప్పుడు రైతుకి గిట్టుబాటు ధర లభించాలి, రైతుకి ప్రాఫిటబుల్ గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ చట్టాలు తీసుకురావడం అనేది జరిగింది. ఈ చట్టాలు తీసుకురావడం వల్ల నిజంగానే రైతుకు రెమ్యూనరేటివ్ ప్రైస్ వచ్చాయి అనుకోండి, మంచిదే. ఆ రెమ్యూనరేటివ్ ప్రైస్ అనేది పట్టపగ్గాలు లేకుండా పెరిగిపోయింది అనుకోండి, అదేమవుతుంది? ప్రాఫిటబిలిటీ మోటివ్ లో వెళ్ళి ఆ ధరలు బాగా పెరిగిపోయి కంట్రోల్ లేకుండా అయిపోతే అప్పుడేంటి సమస్య? ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. సో దీస్ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్, నెగిటివ్ సైడ్స్ టు ఇట్. సో ఇప్పుడు వాట్ విల్ యూ డూ నౌ? ఇప్పుడు రైతుకి మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఇక్కడ ఒక ఈక్వేషన్ వేసుకుని మాట్లాడుకున్నాం. ప్రైస్ ఇష్యూ ఒక్కటే కాదు అని చెప్పి అనుకుంటున్నాం. మరి రైతు ఇన్కమ్ ఇంకే రకంగా పెంచవచ్చు. ప్రైస్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ప్రైస్ పెంచకుండా ఇంకా ఏ రకంగా పెంచవచ్చు? క్వాంటిటీ పెంచాలి. క్వాంటిటీ పెంచాలంటే ఏం చేయాలి? అగ్రికల్చర్ ల్యాండ్ అనేది అవైలబుల్. ల్యాండ్ ఇంకా ఎక్కువ ల్యాండ్ తేవాలంటే అడవులు కొట్టేయాలి. అడవులు కొట్టేస్తామా? సార్ ఇక్కడ మీరు ఇక్కడ క్వాంటిటీ అంటే కంట్రీ మొత్తంలో క్వాంటిటీ గురించి మాట్లాడట్లేదు నేను. ఒక పర్టికులర్ రైతుకి 10 ఎకరాలు ఉంది, ఆ 10 ఎకరాలే ఉంటుంది, అది మారదు. ల్యాండ్ పెరిగితే రావడం వల్ల ఉపయోగం కాదు, అది ఎవరికి ఎలా అయినా వస్తుంది. అది ఆ 10 ఎకరాల నుంచి ప్రొడక్టివిటీ పెరగాలి. మోడర్న్ టెక్నాలజీ కానీ హై ఈల్డింగ్ వెరైటీస్ కానీ వేయడం వల్ల పెరుగుతుంది. ఎగ్జాక్ట్. అందుకే నౌ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ సెకండ్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. 1960s లో మొట్టమొదటిసారి వినేసాం ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. నౌ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ సెకండ్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. సో ఇది జరగడానికి థింక్ చేయండి, ఏం జరగాలి ఫస్ట్? ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఓకే, క్వాంటిటీ పెరగాలి ఒకటి. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి? కాస్ట్ తగ్గాలి. ఈ ఆస్పెక్ట్ గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ కాస్ట్ తగ్గడం గురించి మాట్లాడదాం. ఇది ఈజీ కదా మనకి. కాస్ట్ తగ్గాలంటే ఏం చేయాలి? ప్రజెంట్ మెజారిటీ ఆఫ్ ద ఫార్మర్స్ వ్యవసాయ పనుల కోసం ఎవరు నియమిస్తారు? వ్యవసాయ కూలీల్ని, అగ్రికల్చర్ లేబర్. వాళ్ళకి తక్కువ ఇవ్వాలా ఎక్కువ ఇవ్వాలా? ఎక్కువే ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు రారు లేకపోతే. ఎందుకంటే అటువైపు దాని కాంపిటీషన్ ఏముంది?
థింక్ చేయండి. లెట్స్ కమ్ టు దిస్ ఆస్పెక్ట్. ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇది. ఇది ఓపెన్ డిస్కషన్ ఇవాళ జరుగుతున్న క్లాస్ అంతా కూడా. నేను ఒక ఫార్మాట్ ఫాలో అవ్వట్లేదు. I'm just trying to make you understand the whole scenario. కాస్ట్ తగ్గాలి అంటే ఏం చేయాలి? మేజర్ కాస్ట్ ఏంటి వాళ్ళకి? లేబర్. మెజారిటీ కాస్ట్ లేబరే కదా. మరి లేబర్ కాస్ట్ తగ్గాలి అంటే ఏం చేయాలి? వి నీడ్ ఫార్మ్ మెకనైజేషన్. ఫార్మ్ మెకనైజేషన్ కావాలి. అర్థమైందా? ఫార్మ్ మెకనైజేషన్ కావాలి. ఫార్మ్ మెకనైజేషన్ మెకనైజేషన్ అర్థం ఏంటి? యంత్రాల ద్వారా వ్యవసాయం చేయాలి. ఒక్కొక్క వ్యక్తికి ఇవ్వాలంటే మనకి పెరిగిపోతుంది. ఇంకోటి చెప్పాను మీకు, లేబర్ తక్కువ ధరకి రారు అని చెప్పాను, తక్కువ వేజెస్ కి రారు అని చెప్పాను. ఎందుకు రారు? తక్కువ రావచ్చు కదా, ఏంటి ప్రాబ్లం వాళ్ళకి రావడానికి? రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ ఇది, రారు అనేది. ఎందుకు రారు? థింక్ చేయండి. లేబర్ కి మినిమం వేజెస్ పెంచేస్తున్నారు సార్. ఎవరు పెంచుతున్నారు? గవర్నమెంట్. థింక్ చేయండి. అంటే కూలీల రేట్ పెరుగుతున్నాయి సార్. అదే ఎందుకు పెరుగుతున్నాయి అంటున్నాను. గవర్నమెంట్ చెప్పింది కదా అని చెప్పి రైతు ఇవ్వాలని రూల్ ఉందండి. ఎవరు చూస్తారు అక్కడ? గవర్నమెంట్ అంటది 100 అంటది. రియల్ లైఫ్ ఎవరైనా వచ్చి చూస్తున్నారా? ఎవరు వచ్చి వెరిఫై చేస్తారు? ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్ బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై కదా. నీకు హౌస్, నీకు డొక్క మాడుతుంది, నీకు కావాలి, నువ్వు తక్కువ ఉన్నా వెళ్తావు, వెళ్ళడం మానేస్తావా? థింక్ చేయండి. ఎనదర్ గవర్నమెంట్ స్కీమ్, ఒక గవర్నమెంట్ స్కీమే రైతుకి ఎగ్జాక్ట్లీ దానికి చాలా మంది వెళ్తున్నారు కదా సార్. సో ఫార్మర్స్ కి తక్కువ అయిపోయారు. ఎగ్జాక్ట్లీ. సమస్య ఎక్కడ వస్తుంది? సేమ్ లేబర్, ఈ లేబర్ అగ్రికల్చర్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు రైతులకి కావాలి, ఇటు మన్రేగా కోసం కావాలి. సో ఇప్పుడు వాళ్ళకి డిమాండ్ పెరిగింది. అండ్ ఇందులో ఇది గవర్నమెంట్ చట్టానికి లోబడి ఉంది కదా. సో ప్రతి రాష్ట్రం ఫిక్స్ చేస్తుంది, ఇది గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా డబ్బులు వస్తాయి. మనీ ఫర్ ఎగ్జాంపుల్ 200 per day అని ఫిక్స్ చేశారు అనుకోండి. ఈ రైతు, ఇది లేబర్ ఇటు వెళ్లకుండా రైతు దగ్గరికి రావాలి అంటే అదే 200 అడుగుతాడు, అందుకంటే తక్కువ ఇస్తారు. రాడు. అటు వెళ్తే నాకు 200 వస్తుంది, నీ దగ్గర నేను ఎందుకు రావాలి అంటాడు. సో దీనివల్ల ఎవరికి ఖర్చు పెరిగింది? రైతుకి. ఆర్ యూ గెటింగ్ హౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్? ఒకదానికొకటి ఎంతగా ఇంటర్లింక్ అయ్యాయో అర్థమవుతుందా? ఎకానమీ అనేది ఎందుకు ఎంత కాంప్లెక్స్ మీకు అర్థమవుతుందా? ఇట్ ఈస్ నాట్ లైక్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ. ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లియర్గా ఉంటాయి. ఎకానమీ పేరుకే సైన్స్, సైన్స్ లాంటిదే, కానీ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైన్స్. అన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ అయిపోయి ఇంటర్ట్వైన్ అయిపోతాయి. ఇవన్నీ చిక్కుముడ్లు విప్పాల్సిన పని మీదే రేపు పొద్దున మీరు అడ్మినిస్ట్రేటర్స్ అయితే, బ్యూరోక్రాట్స్ అయితే. సో మన్రేగా అనేది ఇక్కడ దీనికి ఇంపాక్ట్ చేస్తుంది. దానివల్ల లేబర్కి డిమాండ్ పెరుగుతుంది. పెరగడం వల్ల దే ఆర్ డిమాండింగ్ మోర్. దానివల్ల రైతుకి కాస్ట్ పెరిగిపోతుంది. కాస్ట్ పెరగడం వల్ల రైతుకి ప్రాఫిటబిలిటీ తగ్గిపోతుంది. వచ్చేదేమో అలాగే ఉంది, ఖర్చు ఏమో పెరిగిపోయింది. సో కాస్ట్ పరంగా సాల్వ్ చేయాలంటే మనకి ఫార్మ్ మెకనైజేషన్ చేయాలని చెప్పాను. ఇంకొంచెం వెళ్దామా ముందుకి? ఫార్మ్ మెకనైజేషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? సరదాగా ఓపెన్ గా మాట్లాడదాం ఇవాళ. ఫార్మ్ మెకనైజేషన్ వల్ల ప్రాబ్లం ఏంటి? సార్ ఇంప్లిమెంట్స్ అందరూ కొనలేరు కదా సార్. ఓకే, నువ్వు ఫార్మ్ మెకనైజేషన్ చేసావు అనుకుంటే, చేయలేవు అనుకుంటే నీకు ప్రాబ్లం లేదు. చేస్తే ప్రాబ్లం ఏంటి? ఫార్మ్ మెకనైజేషన్ వ్యవసాయం మీద ఆధారపడి లేబర్ కి ఇట్ విల్ లీడ్ టు అన్ఎంప్లాయ్మెంట్. ఎవరికి? లేబర్ కి. మన్రేగా అనేది నీకు సంవత్సరం అంతా ఇవ్వదు కదా. 100 days ఇస్తారు, మిగిలిన రోజులు అగ్రికల్చర్ మీద ఆధారపడతారు. రెండు ఉంటాయి. కాంపిటీషన్ వచ్చినప్పుడు అగ్రికల్చర్ నష్టపోతూ ఉంటారు. ఫార్మ్ మెకనైజేషన్ పెరుగుతుంది అంటే నువ్వు ఎంప్లాయ్ చేసుకునే మనుషులు తగ్గిపోతారు. సో ఊర్లలో నీకు వాళ్ళకి ఆధారం, చాలా మంది ఆధారం కోల్పోతారు. వ్యవసాయ భూమి లేని వాళ్ళు ఆధారం కోల్పోతారు.
ఫార్మ్ మెకనైజేషన్ ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లమ్స్ ఏంటంటే మీరు చెప్తున్న పాయింట్స్ వస్తాయి. ఏంటి పాయింట్స్ అయ్యి? ప్రతి రైతుకి అంత కెపాసిటీ ఉండదు. సో రైతులంతా ఏం చేస్తున్నారు తెలుసా, ఇప్పుడు అందరు కలిపి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి చేసుకోవడం కానీ, లేదా ఊర్లో ఒక డబ్బున్న ఆయన కొంటాడు, మిగిలిన వాళ్ళకి రెంట్కి ఇస్తున్నాడు. చిన్న చిన్న ఊర్లో కూడా ఇప్పుడు వస్తున్నాయి మెకనైజేషన్. నేను అబ్జర్వ్ చేశాను, మాది కూడా విలేజే. ఐ స్టార్టెడ్ సీయింగ్ ఇట్. సార్ గవర్నమెంటే స్టార్ట్ చేసింది కదా సార్, గవర్నమెంట్ కూడా సబ్సిడైజ్డ్ రేట్లకి ఇస్తుంది. సబ్సిడైజ్డ్ రేట్లు గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కుంటున్నారు అండ్ దే ఆర్ రెంటింగ్ ఇట్ అవుట్ ఫర్ స్మాల్ ఫార్మర్స్. స్మాల్ ఫార్మర్స్ కి వాళ్ళు రెంట్కి ఇస్తున్నారు కూడా. ఇవి అనదర్ ఆస్పెక్ట్స్. సో ప్రతిది అంటే మీకు ఎస్ఏ రేటింగ్ లో ఇవన్నీ హెల్ప్ అవుతాయి. అందుకే చెప్తున్నాను ఇవన్నీ. ఇట్స్ నాట్ అబౌట్ ప్రిలిమ్స్, ఇట్స్ అబౌట్ మెయిన్స్. మెయిన్స్ కి మీకు హెల్ప్ అవుతుంది లాజికల్. అంటే ఒక్కొక్క దాంట్లో కూడా ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఇది అయిపోతుంది కదా సార్, ఇది అయిపోతుంది కదా సార్, అంత ఈజీ కాదమ్మా, అవ్వదు. ఎందుకంటే ఇదైతే అది అవ్వచ్చు, అదైతే ఇది అవ్వచ్చు, ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయిపోయి వన్ మైట్ లీడ్ టు అనదర్ మైట్ లీడ్ టు సంథింగ్ ఎల్స్. అలా ఒకటి ఇంకో దానికి లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ప్రతి దాంట్లోనూ ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఆ మైనస్లు తక్కువ ఉండి ప్లస్లు ఎక్కువ ఉంటే యూ హావ్ టు టేక్ ద స్టెప్ అండ్ మూవ్ ఫార్వర్డ్. మైనస్లు ఎక్కువ ఉండి ప్లస్లు తక్కువ ఉంటే యూ హావ్ టు స్టే బ్యాక్. అక్కడే ఆగాలి, మీ పాలసీలో మార్పు తీసుకురావాలి. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈల్డ్ పెరగాలి. ఈల్డ్ పెర్ హెక్టర్ ఆర్ ఈల్డ్ పెర్ ఎకర్ అనేది పెరగాలి. అది ఎలా పెరుగుతుంది? అది పెరగాలంటే ఇప్పుడు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి బయోటెక్నాలజీ, బయోలాజీ, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ వాడడం కానీ, దాంట్ నుంచి ఎథికల్ ఇష్యూస్ వస్తాయి. దాంట్లో కొన్ని రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం వెళ్ళొచ్చు. ఓకే, యూ కెన్ టాక్ అబౌట్ బయోటెక్నాలజీ, జెనెటికల్లీ. ఇన్ఫాక్ట్ బీటీ బ్రింజల్ గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు ఇండియాలో. దాని గురించి మీకు క్వశ్చన్స్ అడుగుతారు సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఒక రకంగా పాజిటివ్ అంటారు, జెనెటికల్లీ మోడిఫైడ్, దానికి అసలు కీటకాలు పట్టవు, ఏమి రావు, ఇది రాదు అంటారు. కానీ ఇంకా వేరే టైప్ ఇష్యూస్ ఏవో వస్తూ ఉంటాయి. అలవాటు పడితే ఇన్సెట్స్ కూడా అడాప్ట్ అయిపోతున్నాయి. అందుకే బీటీ బ్రింజాల్ రైట్. ఇంకోటి చెప్పనా మీకు, రీసెంట్ గా ఇఫ్ యూ రిమెంబర్ వి లెర్న్స్ కెమిస్ట్రీ నోబెల్ ఎవరికి ఇచ్చారు ఈసారి? ఫర్ డిస్కవరీ ఆఫ్ వాట్? కెమిస్ట్రీ నోబెల్ ప్రైజ్. ఫుల్ నేమ్ ఏంటి? జీన్ ఎడిటింగ్ కి క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్. పిఆర్ అంటే ఫుల్ ఫామ్ చెప్పండి. క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ పాలిండ్రోమిక్ రిపీట్స్. దీనికి అదేంటో తెలుసా మీకు? అండ్ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్ వెన్ యువర్ కన్క్లూజన్ రాసేటప్పుడు. యూ కెన్ టాక్ అబౌట్ దీస్ ఆస్పెక్ట్స్. వే ఫార్వర్డ్ అని రాస్తారు కదా, ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పేస్తారు, సొల్యూషన్ ఎడిటోరియల్ చేశాను దీనిపైన. దెన్ యూ కెన్ క్లబ్ దట్ నాలెడ్జ్. అందుకే చెప్తారు లేటెస్ట్ గా జరిగే ప్రతిదీ మీ మైండ్ లో ఇన్కార్పొరేట్ అవ్వాలి. ఇన్కార్పొరేట్ అవుతూ లింక్ చేయాలి. మీరు సొల్యూషన్స్ రాయాలి, కన్క్లూజన్ రాసేటప్పుడు ఎలా రాస్తారు? మరి పుస్తకంలో ఉన్నది కాదు, కొత్త అప్డేట్ అవుతూ ఉంటాయి, కొత్త వస్తూ ఉంటాయి. లింక్ చేయాలి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. సో ఈ సిస్టమ్ని వాడి ప్రాబబ్లీ జీన్స్ ని మాడిఫై చేసి వాటిని డిసీజ్ రెసిస్టెంట్ గా మార్చి, అడ్వర్స్ క్లైమేట్ రెసిస్టెంట్ గా మార్చి, అంటే వర్షం ఇప్పుడు చూడండి సడన్ గా మునిగిపోయింది, అంటే ఎంత వర్షంలో మునిగిపోయినా సరే పంట పాడవకుండా ఉండేలాగా వాటిని తయారు చేయగలిగితే, చెడిపోకుండా ఉండగలిగేలాగా తయారు చేయగలిగితే జెనెటికల్ మోడిఫికేషన్ ద్వారా అవి అవుతాయేమో. హూ నోస్, ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్. మనం అనుకున్నవి ఎన్నో జరుగుతున్నాయి. సో ఈ దానికి మీరు ఊరికే రాసిస్తే అయిపోదు, ఇలాంటివి వాడాలి. ఇది తీసుకొచ్చి రాశారనుకోండి, స్కోప్ ఉంటుంది. అర్థమైందా మీకు? సో ఒక ఆస్పెక్ట్ మనం టచ్ చేసాం ఇప్పుడు. ఏంటది? ఫుడ్ సెక్యూరిటీ మరియు రైతుల యొక్క ఇన్కమ్ సపోర్ట్ ఉండాలని ఒకవైపు, ఇంకోవైపు ఫుడ్ సెక్యూరిటీ ఉండాలని ఇంకోవైపు. ఈ రెండు ఆస్పెక్ట్స్ మనం మాట్లాడాం. కాస్ట్ తగ్గడం కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది?
డైరెక్ట్ ఇన్కమ్ ట్రాన్స్ఫర్. డైరెక్ట్ ఇన్కమ్ ట్రాన్స్ఫర్ అనే గవర్నమెంట్ చేస్తుంది. కిసాన్ సమ్మన్ ఏదో ఉంటది కదా, చెప్పండి అది. సమ్మన్ నిధియా? ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. అంటే 6,000 రూపాయలు ఇస్తుంది కదా సంవత్సరానికి, ప్రతి 4 నెలలకి 2,000 చొప్పున. అంటే అర్థం ఏంటి, మీరు పెడుతున్న ఖర్చులో గవర్నమెంట్ మీకు హెల్ప్ చేస్తుంది అని. అది కూడా ఫుడ్ సబ్సిడీ బిల్ కింద వెళ్ళిపోతుంది గవర్నమెంట్ ఖర్చు. ఎందుకంటే రైతు ఖర్చు తగ్గించలేకపోతున్నారు సైంటిఫిక్ గా, అందుకని గవర్నమెంట్ నేను కొంత ఇస్తాను తీసుకోండి అని చెప్పి పంపిస్తుంది. అలాగే మనకి తెలంగాణలో రైతు బంధు పథకం ఉంది. ఇక్కడ స్కీమ్స్ వస్తాయి. కాస్ట్ తగ్గించే క్రమంలో మీరు మాట్లాడేటప్పుడు యూ హావ్ టు టాక్ అబౌట్ గవర్నమెంట్ స్కీమ్స్. రైతు బంధు స్కీమ్ గురించి మాట్లాడాలి. అలాగే ఇంతకుముందు జగన్ మన ఏపీలో ఏమైనా ఉందో లేదో నాకు తెలియదు, ఏమైనా ఉంటే వాటి గురించి మాట్లాడాలి. అలా కాలియా స్కీమ్ కూడా ఉంది సార్ ఒడిశాలో ఉన్న స్కీమ్ గురించి మాట్లాడాలి. డిఫరెంట్ స్టేట్స్ లో ఏ స్కీమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మాట్లాడాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అని చెప్పడం కోసం. అలాగే అగ్రికల్చర్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ లో ఇంకో ఇష్యూస్ గురించి మాట్లాడేటప్పుడు వాట్ విల్ యూ స్పీక్? యూ విల్ టాక్ అబౌట్ వెదర్, చేంజింగ్ వెదర్. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు వెదర్, దానివల్ల పంట చేతికి అందే టైంలో ఇలా పోతుంది. అది మాట్లాడేటప్పుడు ఏం చెప్పాలి సొల్యూషన్? ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ అనేది పెంచాలి. అలాగే క్లైమేట్ రెసిస్టెంట్, అడ్వర్స్ క్లైమేట్ రెసిస్టెంట్ జీన్స్ తో ఉన్న విత్తనాలను నాటడం మొదలు పెట్టాలి. వాటి గురించి రీసెర్చ్ చేయాలి. ఆ 2 సొల్యూషన్స్ అవుతాయి. ఇలా మీరు ఆలోచిస్తుంటే కొద్దీ మీకు సొల్యూషన్స్ వస్తాయి. ఎక్కువ ఆలోచించాలి, ఎక్కువ ఆలోచించాలంటే ఎక్కువ చదవాలి. చదివితేనే ఐడియాస్ వస్తాయి మనకి. మనం కూర్చొని క్రియేటివిటీ పనికిరాదు. చదివి నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకొని ఆ నాలెడ్జ్ని ఉపయోగించి ఆన్సర్ రైటింగ్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి. ఇది ఒక ఆస్పెక్ట్. నౌ లెట్స్ టాక్ అబౌట్ హిస్టారికల్ ఆస్పెక్ట్. హిస్టారికల్ ఆస్పెక్ట్ మాట్లాడదాం. టుడేస్ క్లాస్ ఈజ్ ఓవర్వ్యూ, జస్ట్ ఓవర్వ్యూ. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ సెషన్ లాగా వెళ్తుంది. క్లోజ్ చేయండి, నేను లూప్స్ ఎక్కడ క్లోజ్ చేయకుండా వెళ్తాను. హిస్టారికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడినప్పుడు మీకు గుర్తుంది, చెప్పాను మీకు, ప్రతి కంట్రీ కూడా అగ్రికల్చర్ కంట్రీ ఒకప్పుడు. అగ్రికల్చర్ కంట్రీలన్నీ కూడా ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ గా మారాయి అని చెప్పి. ఒక్కసారి మనం హిస్టరీలోకి వెనక్కి వెళ్తే 1770s లోకి వెళ్దాం. 1770s లో దేర్ వాజ్ ఎ సిస్టమ్ దట్ వాజ్ ప్రివలెంట్ ఎస్పెషల్లీ ఇన్ సౌత్ ఇండియా. తమిళనాడు లాంటి మద్రాస్ ప్రెసిడెన్సీ ఆ ప్రాంతాల్లో ఒక సిస్టమ్ ప్రివలెంట్ గా ఉండేది. అండ్ ఇట్ వాజ్ కాల్డ్ అలాగే 1793లో దేర్ వాజ్ ఎ ఫేమస్ యాక్ట్. ఒక యాక్ట్ వచ్చింది, చెప్పగలరా పేరు? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్. దీన్ని తీసుకొచ్చింది ఎవరు? దీన్ని తీసుకొచ్చిన వ్యక్తి పేరు నాకు గుర్తులేదు. బట్ ఎవరు తీసుకొచ్చారు అనేది పక్కన పెడితే, పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ లెడ్ టు వాట్? And we have another system called హిస్టరీలోకి మనం ఒక్కసారి వెళ్తే మనకి కనిపిస్తున్న యాక్ట్స్ ఏంటి, సిస్టమ్స్ ఏంటి? జమీందారీ సిస్టము, మహల్వారీ సిస్టము, రైతువారీ సిస్టమ్. ఈ 3 సిస్టమ్స్ ని మనం అర్థం చేసుకునే ప్రయత్నించాలి. నౌ పుట్ యువర్ సెల్స్ ఇన్ ద షూస్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మీరందరూ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులు అనుకోండి. అండ్ యూ గైస్ ఆర్ రూలింగ్ ఇండియా. ఇండియా అని కాదు, ఇండియాలో కొన్ని ప్రావిన్సెస్, ఎస్పెషల్లీ బెంగాల్ ప్రావిన్స్, మద్రాస్ ప్రావిన్స్, బాంబే ప్రావిన్స్, ఈ 3 ప్రావిన్సెస్ ని మీరు రూల్ చేస్తున్నారు అనుకుందాం. అండ్ యు ఆర్ రిపోర్టింగ్ టు అక్కడ క్వీన్ కి లేకపోతే వాళ్ళకి మీరు రిపోర్ట్ చేస్తున్నారు ఏదో అనుకుందాం మనం. జస్ట్ టేక్ దట్ యాజ్ అన్ అజంప్షన్. మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులు అయితే, మీరు గవర్నర్ జనరల్ అయితే, ఒక ప్రెసిడెన్సీకి బెంగాల్ గవర్నర్ అయితే, మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఖాళీగా కూర్చోవడం కాదు కదా, ఆ ప్రాంతం నుంచి మ్యాక్సిమం రెవెన్యూ దోచేసుకోవడమే కదా మన పని. ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నప్పుడు మ్యాక్సిమం రెవెన్యూ ఎంత దోచగలిగితే అంత దోచేయాలంటే ఏం చేయాలి? ట్యాక్సులు వసూలు చేయాలి. ట్యాక్సులు వసూలు చేయాలంటే
దేని మీద వసూలు చేస్తాం? ఆదాయం మీదే కదా. మెయిన్ ప్రజలకి అప్పుడు అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ కదా, ఆదాయం అంతా దేని మీద వస్తుంది? అగ్రికల్చర్ మీద. మరి ఎలా వసూలు చేయాలి? వాట్ ఈస్ ద సిస్టమ్? సిస్టమ్ ఏంటి వసూలు చేయడానికి అని ఆలోచించేటప్పుడు దే కేమ్ అప్ విత్ దిస్ ఐడియా కాల్డ్ జమీందారీ సిస్టమ్. జమీందారీ సిస్టమ్ అనేది దాని రూట్స్ అనేవి వీళ్ళ టైంలో వచ్చినవి కాదు, ఇంకా ముందే మొఘల్ సామ్రాజ్యంలోనే వచ్చేసాయి. ఇవన్నీ దివాన్స్ అనేవాళ్ళు అప్పట్లో. మీకు మిడివల్ హిస్టరీలో సాయిరామ్ సార్ డీటెయిల్గా చెప్తారు, నాకు హిస్టరీ అంతగా రాదు, ఆయన డీటెయిల్గా చెప్తారు. సో నేను చెప్తుంది ఏంటంటే మీకు ఇక్కడ పాయింట్, అప్పట్లో ఈ రాజులు కానీ, రాజుల తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ, ఈ రకంగా ఏంటంటే మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కానీ, వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎక్స్ప్లాయిటేషనే కదా. మన దగ్గర వీలైనంత లాగేయాలనే కదా. అయితే ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి నాకు ఇంత ఇవ్వు అని వీళ్ళు అడగగలరా? వీళ్ళకి అంతమంది ఎంప్లాయీస్ ఉన్నారా? తెలుసా? సిస్టమ్ ఎలా ఉందో, ఎక్కడ ఎలా నడుస్తుందో వీళ్ళకి తెలుసా? తెలీదు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ సెలెక్టెడ్ ఫ్యూ బిగీస్. ప్రతి ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళని కొంతమంది ఐడెంటిఫై చేసుకున్నారు. ఈ పెద్ద పెద్ద వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేశారు? అంతకుముందు మొఘల్ సామ్రాజ్యం టైంలో ఎవరైతే రాజులకు వీళ్ళు శిస్తులు కట్టే వాళ్ళందరినీ తీసుకున్నారు. వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళకి పెద్ద పెద్ద ల్యాండ్ బ్యాంక్స్ ఇచ్చేసారు. వాటిని ఎస్టేట్స్ అని రకరకాల పదాలతో మనం పిలవచ్చు. అంటే ఆ ఊర్లో ఉన్న ల్యాండ్ అంతా వాళ్ళదే. ఓకే, మీది చిలకలూరుపేటలో ల్యాండ్ అంతా అనుదీప్తి, అలా అన్నమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు ఉన్నారు. ఆ ఏరియా హెడ్, ఆ ఊరు హెడ్ అతని పేరు జమీందారు. ఆ జమీందారికి ఆ ఊర్లో ఉన్న ల్యాండ్ అంతా అతనిదే. బ్రిటిష్ వాడు ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు? బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఇతను అనుదీప్ అనుకోండి. ఈ అనుదీప్ కెన్ గివ్ దిస్ ల్యాండ్ టు మెనీ ఆఫ్ ఫార్మర్స్. ఊర్లో ఉన్న ఫార్మర్స్ ఎవరికైనా ఇతనికి ఈ మొక్క, ఇతనికి ఈ మొక్క, ఇతనికి ఈ మొక్క ఇవ్వచ్చు. ఎలాగా? టెనెంట్ ఫార్మర్, ఓనర్షిప్ కాదు, అది కౌలుకి ఇవ్వచ్చు. దాన్ని ఇంగ్లీష్లో టెనెంట్ ఫార్మర్ అంటాం. కౌలుకి ఇవ్వచ్చు. ఓకే, బ్రిటిష్ వాడు ఏం ఆలోచిస్తాడు? నువ్వెవడికిస్తే నాకెందుకు, నేను నీకు ఇచ్చాను, నాకు ఎంత అమౌంట్ ఇచ్చాయి, అంతే, అగ్రిమెంట్ చేసుకుందాం, నీకు కావాలా వద్దా అని బ్రిటిష్ వాళ్ళు అడుగుతారు. గివ్ మీ దిస్ మచ్ అమౌంట్. అది అగ్రీయబుల్లా కాదా? అగ్రీయబుల్. ఓకే, సో బ్రిటిష్ వాడి ఆలోచన ఇంతవరకే. ఆ కింద ఏం జరుగుతుందో బ్రిటిష్ వాళ్ళకి సంబంధం లేదు, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధికి సంబంధం లేదు. ఇక్కడ వరకు మాత్రమే వాళ్ళు మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, అది కూడా అమౌంట్ కూడా ఫిక్స్డ్. ఎంత వాళ్ళని ఫిక్స్ చేస్తారు అమౌంట్, అది మరి పెరగదు. ఎంత అని ఫిక్స్ చేస్తారు, పెరగదు. అందుకే దాని పేరు పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్. సెటిల్డ్ పర్మనెంట్లీ, రేపు పొద్దున మళ్ళీ మారిపోతుంది అనే సిస్టమ్ లేదు. ఇంత అమౌంట్ ఇవ్వాలని ఫిక్స్ చేశారు. ఇప్పుడు జమీందారు ఏం చేస్తాడు? బ్రిటిష్ వాళ్ళకి ఎంతైతే ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఈ రైతుల దగ్గర తీసుకోవాలి, అంతేనా? అప్పుడే కదా తనకు మిగులుతుంది. బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాల్సినంత ఇచ్చాక ఎంత ఇవ్వాలో ఫిక్స్ అయిపోయింది కాబట్టి దానికంటే ఎక్కువ సంపాదిస్తేనే తను బతుకుతాడు. సో హీ యూస్ టు ఎక్స్ప్లాయిట్ దీస్ ఫార్మర్స్. పంట పండినా పండకపోయినా ఎంతైనా ఏదైనా నేను వాళ్ళకి ఎంత ఇవ్వాలి కాబట్టి మీరు నాకు ఎంత ఇవ్వాలని చెప్పి పీకుతునేవాడు. సో ఈ జమీందారీ సిస్టమ్ ఏం చేసిందంటే దేశంలో అతి కొద్ది మంది చేతిలో ఎక్కువ భూమి కాన్సన్ట్రేట్ అయ్యేలాగా చేసేసింది. ఎందుకు? వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాళ్ళు అలా చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో యూకేలో కూడా అదే పద్ధతి ఉండేది. యూకేలో ఏ పద్ధతి ఉండేది అదే పద్ధతిని వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు ఇండియాకి తీసుకొచ్చి ఫస్ట్ బెంగాల్లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దేశం అంతా మెల్లమెల్లగా వ్యాపింపలే చేశారు. సో జమీందారీ సిస్టంలో వీ హ్యావ్ ఎన్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్. అండర్ హిమ్ దేర్ ఆర్ జమీందార్స్. అండర్ హిమ్ అని కాదు, జమీందార్ హూ యూజ్ టు హోల్డ్ హ్యూజ్ ల్యాండ్ పార్సల్స్. ఎక్కువ ల్యాండ్ వాళ్ళు హోల్డ్ చేసేవాళ్ళు. ఆ ల్యాండ్ వాళ్ళు కౌలుకిచ్చి ఆదాయం తెచ్చుకొని అందులో బ్రిటిష్ వాళ్ళకి మ్యాక్సిమం పార్ట్స్ ఇచ్చేసి, ఒక లెక్క ఏదో ఉంది, 11 పార్ట్స్ చేస్తే 10 పార్ట్స్ బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయాలి, ఒక్క పార్ట్ జమీందారు ఉంచుకోవాలి. అలా ఏదో లెక్క ఉంది. ఈ ఒక పార్ట్ నుంచే తను ఖర్చులు చూసుకోవాలి, వాళ్ళ రైతులకు ఇవ్వాల్సిన ఖర్చులు అవన్నీ చూసుకోవాలి. అందులో ఎంత మిగిలితే అంత జమీందారు. సో బ్రిటిష్ ఎక్స్ప్లాయిటేషన్ ఎంత దారుణంగా ఉందో మీరు చూసుకోవాలి. సో ఈ సిస్టంలో ఫస్ట్ వీళ్ళు క్రష్ అయిపోయారు. వీళ్ళంతా స్టార్టింగ్ లో వాళ్ళకే సపోర్టింగ్ గా ఉండేవాళ్ళు.
కొన్నిసార్లు వీళ్ళు కూడా క్రష్ అయిపోయారు, ఎందుకంటే కింద నుంచి రాదు, పైనుంచి వాళ్ళు వదలరు. ఇలాంటి సమస్యలు ఫేస్ చేశారు. ఇది జమీందారీ సిస్టమ్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. అలాగే వీ హ్యావ్ 2 other systems కాల్డ్ మహల్వారీ సిస్టమ్ అండ్ రైతువారీ సిస్టమ్. ఈ సిస్టమ్స్ అన్నిటి యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఒకటే, ఏంటది? పన్నులు వసూలు చేయడం. ఎవరి దగ్గర? ప్రజల దగ్గర. అది వసూలు చేయడానికి వాళ్ళకున్న కన్వీనియన్స్ కోసం పెట్టుకున్న సిస్టమ్స్ ఇవన్నీ. ఇప్పుడు రైతువారీ సిస్టంలో ఏం జరిగిందో చూడండి. రైతువారీ సిస్టంలో జమీందార్స్ లేరు. రైతువారీ సిస్టంలో జమీందార్స్ లేరు. ఎవరైతే నిజంగా దున్నుతున్నాడో వాడే రైతు. ఎవరైతే దున్నుతున్నారో వాళ్ళే రైతు. ఆ రైతుల దగ్గరే గవర్నమెంట్ డైరెక్ట్ గా తీసుకునేది. సో దేర్ ఇస్ నో ఇంటర్మీడియరీ. మధ్యలో ఎవరు లేరు, ఇంటర్మీడియరీ లేరు. ఇది వినడానికి బాగానే ఉంది. ఇంటర్మీడియరీ లేదు, గవర్నమెంట్కే డైరెక్ట్ గా రైతు పే చేసుకోవచ్చు. కానీ రైతు పే చేయాల్సింది గవర్నమెంట్ చాలా ఎక్కువ ఫిక్స్ చేస్తుంది, చాలా ఎక్కువ అమౌంట్ ఫిక్స్ చేసేస్తుంది. ఆ సంవత్సరం అంతగా పంటలు పండకపోయినా ఒప్పుకునే వాళ్ళు కాదు. మీరు చాలా సినిమాల్లో చూస్తుంటారు కదా, మొన్న సైరా నరసింహారెడ్డి సినిమా కానీ చాలా సినిమాల్లో, సార్ ఈ సంవత్సరం పంట తక్కువ పండింది అని అంటుంటారు. వీళ్ళు బతిమలాడుతూ ఉంటారు, నో నథింగ్ డూయింగ్, మీరు కట్టాల్సింది కట్టాలి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారంటే అప్పట్లో అలా ఉండేది సిస్టమ్. డైరెక్ట్ గా రైతుల దగ్గర కూడా వసూలు చేయడం, అది కూడా ఎక్కువ తీసుకోవడం. ఇంటర్మీడియరీ లేకపోయినప్పటికీ ఆ వసూలు అనేది ఆగలేదు. మూడోది మహల్వారీ సిస్టమ్ పంజాబ్ సైడ్ అనుకుంటా ఎక్కువగా జరిగింది. ఈ మహల్వారీ సిస్టంలో ఏం జరిగేదంటే, కమ్యూనిటీస్, విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యేవారు. అంటే ఈ రైతులంతా కలిపి ఒక యూనియన్ లాగా ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యారు. సో ఈ గ్రూప్ లో కొంతమంది మెంబర్స్ ఉంటారు. గవర్నమెంట్ ఏమో వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంది, వీళ్ళ దగ్గర తీసుకుంటారు. ఈ కమ్యూనిటీ ఊరంతా కలుపుకొని ఎంత ఇవ్వాలి ఏంటని వాళ్ళు లెక్కలు వేసుకుంటారు. గవర్నమెంట్ కి వాళ్ళకు ఉన్న అగ్రిమెంట్ ప్రకారం అంత మనీ సేకరించి గవర్నమెంట్కి ఇచ్చేస్తారు. ఈ మూడిట్లోకి జమీందారీ సిస్టమ్ అన్నిటికంటే డేంజరస్. ఒక సింగిల్ పర్సన్ చేతిలోకి ఎక్కువ వెళ్ళిపోయింది. రైతువారీ ఇది పర్లేదు, కానీ ఎక్కువగా బ్రిటిష్ వాడికి ఉపయోగపడింది జమీందారీ సిస్టమ్. సో ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసింది జమీందారీ. మహల్వారీ చాలా కొన్ని ప్రాంతాల్లోనే ఉంది, రైతువారీ కూడా కొన్ని ప్రాంతాల్లోనే ఉంది. ఏ ప్రాంతంలో ఏంటి ఇవన్నీ మీకు హిస్టరీలో వస్తాయి. హిస్టరీలో అడుగుతారు అలాంటి క్వశ్చన్స్. ఎకానమీలో మీకు అడగరు. యూ నీడ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ అంతే. కాన్సెప్చువల్ గా వాట్ ఈస్ రైతువారీ, వాట్ ఈస్ జమీందారీ, వాట్ ఈస్ మన మహల్వారీ అని తెలిస్తే సరిపోతుంది. అర్థమైందే మూడింటికి డిఫరెన్స్. బట్ మూడింటి యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఎక్స్ప్లాయిటేషన్. అంటే ఈ రైతుల దగ్గర ట్యాక్సులు తీసుకోవడం, పండిన పంటలో వాళ్ళ వాటా తీసుకోవడం, ప్రభుత్వం తీసుకోవడం అనేది అల్టిమేట్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటికి జమీందారీ సిస్టమ్ ఉండింది కదా. అంటే దేశంలో చాలా మంది జమీందారులు ఉన్నారు అప్పటికే. జమీందార్ గారు, భూపతి గారు, జాగీర్దార్ గారు, ఇట్లా రకరకాల గొప్ప మంది చాలా మంది ఉండేవాళ్ళు. రాజ్ బహదూర్, రాజావారు ఇలా పిలుచుకునేవారు వాళ్ళని. నౌ యూ టెల్ మీ, మనకి ఫస్ట్ ప్రధానమంత్రి ఎవరు? హూ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్? జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. నెహ్రూ భావజాలం ఏంటి అంటే, వాట్ ఈస్ యువర్ హిస్ థాట్? ఈజ్ హి ఎ సోషలిస్ట్ ఆర్ ఎ క్యాపిటలిస్ట్? సోషలిస్ట్ సార్. నెహ్రూ ఈజ్ మోర్ ఆఫ్ సోషలిస్ట్ దాన్ క్యాపిటలిస్ట్. సోషలిజం అంటే అర్థం ఏంటి? ఇన్ఈక్విటీస్, సమాజంలో అంతరాలు ఉండకూడదు, ఎక్కువ తక్కువలు ఉండకూడదు అనుకునే భావజాలం. ఓకే, సో సోషలిజం వైపు ఇండియా అడుగు వేసింది స్టార్టింగ్ లో. పూర్తిగా రష్యా టైపు, చైనా టైపు సోషలిజం కాదు కానీ, రష్యా టైప్ సోషలిజం కాదు కానీ కొంచెం అటువంటి భావజాలంతో ఉంది. క్యాపిటలిజం కాదు అంటే ఎవరికి ఎంత వస్తే అంత చేసేసుకోండి, మార్కెట్ ఫోర్సెస్ డిసైడ్ చేస్తాయి, మనం దూరకూడదు అనుకునేది కాదు. అది క్యాపిటలిజం. సోషలిజం వచ్చేసరికి అలా కాదు. సో దెన్ దే థాట్, రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి మీరు చూడండి. వాళ్ళు ఏమనుకున్నారంటే ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావాలి, ఎందుకంటే కొందరి చేతుల్లోనే మొత్తం కాన్సన్ట్రేట్ అయిపోయింది. రెండోది ఓనర్షిప్ లేదు, వీళ్ళంతా కౌలుకి పండిస్తున్నారు. ఓనర్షిప్ అనేది లేకుండా పోయింది, కౌలుకి పండిస్తున్నారు. దట్టు కూడా వాళ్ళ కౌలుకి ఈ రోజు నీకు ఒక 5 ఎకరాల భూమి కౌలుకి వచ్చింది అనుకో, నెక్స్ట్ ఇయర్ కూడా నీకే ఇస్తారనే గ్యారంటీ లేదు. అది వాళ్ళ ఇష్టం, ఆ జమీందారు ఇష్టం. మనకి మళ్ళీ ఇస్తారనే గ్యారంటీ కూడా లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? రిఫార్మ్స్ తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. రిఫార్మ్స్ లో ఏమేమి తీసుకురావాలో మీరు చెప్పండి ఒకసారి. మీరు జమీందారీ సిస్టమ్ అబ్జర్వ్ చేశారు కదా, జమీందారీ సిస్టమ్ లో ఉన్న లోపాలు ఏంటి, అందులో ఎటువంటి రిఫార్మ్స్ తీసుకురావచ్చు? యూ థింక్ అండ్ టెల్ మీ.
సార్ ఎక్కువ ల్యాండ్ ఒకరి చేతిలోకే వెళ్ళిపోయింది కదా సార్ జమీందారీ సిస్టంలో. కాబట్టి అంటే అందరికీ ఉంచకుండా ఫిక్స్డ్ పోర్షన్ పెట్టి మిగతాది పనిచేయమని చెప్పారు కదా సార్ తర్వాత. దాన్ని ఏమంటాం? సో అది నువ్వు చెప్పిన పాయింట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్ ఫార్మర్స్ కి ఇవ్వడం. ఓకే, ఒక ఆస్పెక్ట్ వచ్చేసి మనకి దున్నేవాడిదే భూమి అంటాం కదా, ల్యాండ్ టు ది టిల్లర్. టిల్లర్ అంటే దున్నేవాళ్ళు, దున్నే వాళ్ళకే భూమి అనేది ఒక ఆస్పెక్ట్. అనదర్ ఆస్పెక్ట్ ఏంటి, ఒకళ్ళ చేతిలో వెల్త్ కాన్సన్ట్రేట్ అయిపోతుంది. అండ్ దట్ ఈస్ అగెన్స్ట్ వాట్ యువర్ డిపిఎస్పీస్. మీకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా తీసుకుంటే ఆర్టికల్ 39లో మీరు 39A అనుకుంటాను, అందులో మీరు చూసినప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ యాక్సెప్టబుల్ కాదు. అండ్ ఇఫ్ యూ రిమెంబర్ పాలిటీ వస్తుంది ఇక్కడ, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ యాక్సెప్టబుల్ కాదు. దిస్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ రైట్స్. మనం పాలిటీ క్లాస్లో దీని గురించి మాట్లాడాం. ఆర్టికల్ 39 ఇదేమో ఆర్టికల్ 31. ఆర్టికల్ 31 ఏంటి? రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు హోల్డ్ ప్రాపర్టీ, రైట్ టు బై ప్రాపర్టీ. ఇదేమో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉండకూడదు అనేది. ఇప్పుడు ఒకరి దగ్గర 100 ఎకరాలు ఉంది, సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ క్లియర్ గా కనిపిస్తుంది, ఒక చోట కేంద్రీకృతం అయిపోయింది. అది కూడా ఏంటి, సైంటిఫిక్ కాదు అది. అప్పట్లో అతను కష్టపడి సంపాదించుకున్న ఆదాయం కాదు అది. బ్రిటిష్ వాళ్ళు ఊరికే ఇచ్చారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చేసారు అంతే. అలా వచ్చిన ఆదాయం అది. మా తాతల నుంచి, మా తాత ముత్తాతల నుంచి వచ్చిందని చాలా మంది చెప్తారు. చూడండి, తాత ముత్తాతలకి ఎలా వచ్చింది? కష్టపడి సంపాదించారా? బ్రిటిష్ వాళ్ళతో ఫేవరబుల్ గా ఉంటే ఇచ్చారా? ఈ ఆస్పెక్ట్స్ చూడాలి. అది చూసేటప్పుడు మనకు తేడా వస్తుంది. ఆర్టికల్ 31 ఏం చేస్తుంది? యూ హ్యావ్ ఏ ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ. ప్రాపర్టీని నేను హోల్డ్ చేసుకోవడానికి నాకు ప్రాథమిక హక్కు ఉంది అని ఆర్టికల్ 31 చెప్తుంది. 39 ఏం చెప్తుంది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉండకూడదు. సో ఈ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్. సీలింగ్ అంటే అర్థం ఏంటి? పైకప్పు కదా, మూత. పైకప్పు అంటే ఎంతకంటే ఉండకూడదు ల్యాండ్. ఒక పర్సన్ కి ఒక లిమిట్ కి మించి ల్యాండ్ ఉండకూడదు అని చెప్పేది ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఇప్పుడు నా దగ్గర 100 ఎకరాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఏమో 20 ఎకరాల కంటే ఉండకూడదు అని చెప్పింది. అంటే 80 ఎకరాలు గవర్నమెంట్ తీసుకుంటుందనే కదా అర్థం. తీసుకుని మిగిలిన వాళ్ళకి పనిచేస్తుంది, ల్యాండ్లెస్ వారికి పనిచేస్తుంది. అంటే ఇప్పుడు నేనేమంటాను, నాకు రైట్ టు ప్రాపర్టీ ఉంది, నేను కోర్టుకు వెళ్తానని చెప్పి వెళ్తాను. అలా విపరీతంగా సుప్రీంకోర్టులో కేసులు వచ్చాయి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? సుప్రీంకోర్టు ఏమంటది? ఇది ఫండమెంటల్ రైట్ ని ఆక్షేపించడమే కాబట్టి ఈ యాక్ట్ చెల్లదు అంటారు. సో గవర్నమెంట్ ఏం చేసింది? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ని తీసుకొచ్చి షెడ్యూల్ 9 లో పెట్టేసింది. షెడ్యూల్ 9 క్రియేట్ చేసింది. అప్పటి వరకు 8 షెడ్యూల్స్ ఉంటాయి. షెడ్యూల్ 9 క్రియేట్ చేసి దీంట్లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ని తోసేసి దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పి పెట్టింది. షెడ్యూల్ 9 లో పెట్టేవి జ్యుడిషియల్ రివ్యూ చేయకూడదు అని చెప్పింది. ఈ ఒక్క యాక్ట్ వరకు ఇందులో పెట్టారు. అయినా సరే ఇది ఇంకా రద్దు చేయలే, ఆర్టికల్ 31 ఇంకా రద్దు చేయలేదు. అయినా కేసులు వస్తూ ఉన్నాయి, సమస్యలు వస్తూ ఉన్నాయి. తర్వాత దీన్ని రిపీల్ చేస్తారు. ఇది పెద్ద హెడ్ఏక్ అయిపోయిందని చెప్పి దాన్ని ఫండమెంటల్ రైట్ కింద రిపీల్ చేసేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ అసలు ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ డిపిఎస్పి అండ్ ఎఫ్ఆర్ దీని నుంచే స్టార్ట్ అయింది. ల్యాండ్ రిఫార్మ్స్ నుంచే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇదే. మీకు ఇక్కడ నుంచి పాలిటిక్స్ లింక్ అవుతుంది, హిస్టరీ కూడా లింక్ అవుతుంది, అన్ని లింక్ అవుతున్నాయి ల్యాండ్ రిఫార్మ్స్ దగ్గర. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ల్యాండ్ సీలింగ్ ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ని మనం ఓవర్కమ్ చేసి ఒకరి దగ్గర నుంచి వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ వాట్ అబౌట్ టెనెన్సీ? టెనెన్సీ పరంగా ఏంటి మీకు కనిపిస్తుంది? టెనెన్సీ అంటే కౌలు. దాంట్లో లోపాలు ఏంటి? మీకు ఇందాక చెప్పాను. నీకు టెనెన్సీ అనేది పక్కాగా నెక్స్ట్ ఇయర్ నీకే వస్తుందని గ్యారంటీ ఉందా? లేదు. ఇప్పుడు నేను ఇంత పెద్ద ల్యాండ్ హోల్డ్ చేస్తున్నాను, సో ఈ మొక్కొక్కలకి ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇస్తానో లేదో గ్యారంటీ లేదు. అందుకని టెనెన్సీ రిఫార్మ్స్ కూడా తీసుకురావాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను. టెనెన్సీ రిఫార్మ్స్ ఎలా తీసుకురావాలి? ఒకటి, సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. అంటే నాకే మళ్ళీ ఇస్తారు, ఒక 5 years 10 years అలా నాకే ఇస్తారు అని చెప్పి రైతుకి సెక్యూరిటీ ఉండడం. ఓకే, అంటే నాకే ఇస్తారంటే ధైర్యం, నాకు ఆర్థిక భద్రత ఉంటుంది, నేనే దున్నుకుంటాను నెక్స్ట్ ఇయర్ కూడా అని చెప్పి. రెండవది వచ్చేసరికి మనకి రెగ్యులేషన్ ఆఫ్ రెంట్. ఎంత ఇవ్వాలి అని కూడా నిర్ణయించుకోవడం.
రేట్ అనేది ఈ ఎవరైతే కౌలుకు తీసుకొని పండిస్తున్నారో వాళ్ళు ఎంత ధర చెల్లించాలి, మరీ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేయకూడదు, కష్టపడుతుంది అతను కాబట్టి ధర ఎంత చెల్లించాలి అనేది కూడా రెగ్యులేట్ చేయడం గవర్నమెంట్ అందులో ఇన్వాల్వ్ అయ్యి. అలాగే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ల్యాండ్ టు ద టిల్లర్, దున్నేవాడికి భూమి అనేది ఒకటే. అంటే అన్ని ఒకేసారి ఇంప్లిమెంట్ అవ్వవు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. ఇన్ఫాక్ట్ ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి ఇండియాలో ఫెయిల్యూర్, అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. ఇదన్నీ థియరిటికల్ గా ఇవి చేయాలి అవి చేయాలని అనుకున్నవన్నీ అయిపోతాయా? అవ్వవు. చాలా మంది ఏం చేస్తారు, ఇంత డిమానిటైజేషన్ వచ్చింది, బ్లాక్ మనీ క్యాష్ రూపంలో ఉన్నవాడందరికీ బ్యాంకుల్లో ఎంతకంటే డిపాజిట్ చేస్తే మనకి ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని తెలుసు, వాళ్ళకి బ్లాక్ అయిపోతుంది ట్యాక్స్ కట్టాలని చెప్పి వాళ్ళు ఏం చేశారు, అప్పుడు జనాలందరూ ఏం చేశారు, ఎవరు వాళ్ళ ఊర్లో ఉన్న పేదవాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ అకౌంట్లో వేసేసారు. అంతేనా? అలా మూవ్ చేస్తారా లేదా? వాళ్ళకి క్యాష్ ఇచ్చేయడం, మీరు మీ అకౌంట్లో వేసుకోండి, లిమిట్ ఇచ్చింది కదా గవర్నమెంట్, ఒక్కొక్క కేసులో 2 lakhs అని 10 సర్దిశారు. మళ్ళీ తర్వాత వాళ్ళకి తీసేసుకున్నారు. అలా ఉంచినందుకు వాళ్ళకు 10,000 5,000 ఎంత పడేస్తే ఊరుకుంటారు వాళ్ళు. సో గవర్నమెంట్ ఎన్ని తెలివితేటలతో వచ్చినా సరే దానికి తగ్గట్టు వీళ్ళు చేస్తారు. ఇన్ఫాక్ట్ ఆర్బీఐ చెప్పింది డిమానిటైజేషన్ అయిన తర్వాత 99% పైగా నోట్లన్నీ మళ్ళీ హ్యాపీగా లోపలికి వస్తాయి, సైలెంట్ గా సిస్టంలోకి వస్తాయి. సాధించింది శూన్యం. బ్లాక్ మనీ అరికట్టేస్తాం అనుకున్నాం, నథింగ్. ₹1 కూడా తేలేకపోయారు ఎక్స్ట్రా ట్యాక్స్ రూపంలో, ₹1 కూడా తేలేకపోయారు. జనాలు వాళ్ళు మనీ కోల్పోయి వదిలేసారా, ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది బయట ఉంచారా? అలాగా లేదు, ఏదో రకం రాకుండా మళ్ళీ సిస్టంలోకి మనీతో వస్తారు. బ్లాక్ మనీ అంతా వైట్ అయిపోయింది దెబ్బకి, మొత్తం బ్లాక్ మనీ వైట్ అయిపోయింది. ఈ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కూడా యూజ్ చేసుకున్నారు సార్. యూజ్ చేసుకున్నారు, ఆల్రెడీ అకౌంట్స్ ఉన్నాయి, చక్కగా వాడుకున్నారు దాన్ని. అలాగే అప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు కూడా రైతులు ఈ జమీందారులు ఏం చేసేవారు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి తెలిసిన చుట్టాలు రిలేటివ్స్ అందరినీ తెచ్చేసి వీళ్ళేం ఫస్ట్ మొక్కలు చేసి వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయిస్తారు. నా దగ్గర లేదు, నాకు సీలింగ్ కంటే తక్కువ ఉంది అంటాడు. 100 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు సీలింగ్ పెట్టారు అనుకోండి, నలుగురు వాళ్ళ అన్నదమ్ములు కానీ వేరే వాళ్ళు కానీ తీసుకురావడం, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చేయించేయడం, 5-20 అయిపోయింది. అల్టిమేట్ గా వాళ్ళందరూ ఇతని యొక్క లాయలిస్టులే, అతని రిస్క్ లేదు. ఆ రకంగా మేనేజ్ చేశారు. ఇలాంటి వాటిలో మనం ఇండియన్స్ తోపులం కదా, తగ్గంగా ఎక్కడ ఎలాగ చట్టాన్ని మనం ఇలా తప్పించుకోవాలని మనకు తెలుసు. మనకు తెలిసినంతగా ప్రపంచంలో ఎవరికి తెలియదు. We know it better than anybody else. అండ్ గ్రూప్లు అయిపోవడం, కాస్ట్ గ్రూప్స్ అయిపోవడం, అవి అయిపోవడం, గొడవలు పెట్టడం, పొలిటికల్ విల్ లేకపోతే పని అవ్వదు. ఎందుకంటే మీ ఏ రాష్ట్రంలో అది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా దానికి సపోర్ట్ చేయాలి. ఇన్ఫాక్ట్ ప్రభుత్వాల్లో ఉండే వాళ్ళు, ముఖ్యమంత్రులు, వీళ్ళందరూ కూడా ఒక రకంగా భూస్వాములే కదా, వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? వాళ్ళకి మనీ ఇచ్చేది భూస్వాములే, ఎలక్షన్ లో సపోర్ట్ చేసేది భూస్వాములే. ఈ ఆస్పెక్ట్స్ కూడా వస్తాయి. అందుకే లెఫ్ట్ మనకి కమ్యూనిస్టులు ఎక్కడైతే పరిపాలించారో బెంగాల్, కేరళ ఇట్లాంటి ప్రాంతాల్లో బాగా సక్సెస్ఫుల్ అయ్యాయి, మిగిలిన ప్రాంతాల్లో అంతగా అనుకున్నంతగా సక్సెస్ అవ్వాలి. సో 1960s ఈ టైంలో, 1950s 60s లో కొంతవరకు మాత్రమే, లిమిటెడ్ సక్సెస్ మాత్రమే మనం చూసాం ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల. అర్థమవుతుందా? జమీందారీ సిస్టమ్ ని అబాలిష్ చేసేసారు. ఇది కూడా ల్యాండ్ రిఫార్మ్స్ లో బాగా abolition of జమీందారీ సిస్టమ్. ఇంకా సిస్టమే లేదు. దీంతో పాటు ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్, టెనెన్సీ రిఫార్మ్స్ ఇవన్నీ తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? సో విల్ టాక్ అబౌట్ ఇట్. నేను ఇంకా డీటెయిల్ గా మాట్లాడతాను. ఐ విల్ ఆల్సో గివ్ యూ PDF అబౌట్ ల్యాండ్ రిఫార్మ్స్ గురించి ఒక మంచి PDF కూడా మీకు ఇస్తాను. సో ఇక్కడ మీకు అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఇండియన్ అగ్రికల్చర్ లో ఉన్న ఇష్యూస్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే బ్రాడ్ లెవెల్. ఈచ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఐ విల్ డబుల్ క్లిక్, ప్రతి ఒక్క విషయం గురించి మళ్ళీ మాట్లాడతాం. సో 1950s 60s 50s అంతా కూడా మన ల్యాండ్ రిఫార్మ్స్ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తే 60s వచ్చేసరికి కొత్త ప్రాబ్లం వచ్చింది. 60s వచ్చినప్పుడు కొత్త ప్రాబ్లం ఏంటి? ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చాయి. పాపులేషన్ బాగా గ్రో అయిపోయింది, పాపులేషన్ తగ్గట్టుగా ఈల్డ్ పెరగలేదు.
పంట సరిగ్గా పండలేదు. చివరికి ఇండియా లాంటి కంట్రీ అమెరికా నుంచి కూడా ఫుడ్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అమెరికా దయ చూపింది మన పట్ల, ఒక రకంగా చెప్పాలంటే. షిప్పుల్లో ఫుడ్ వచ్చేది, ఆ ఫుడ్ పంపించినందుకు మనల్ని వాళ్ళు రకరకాల కండిషన్స్ పెట్టేవాళ్ళు. మేము ఇది హెల్ప్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇవి చేయాలి అవి చేయాలని కండిషన్స్ పెట్టారు. అందుకే షిప్ టు మౌత్ అనేవారు అప్పుడు. షిప్ టు మౌత్ అంటే అర్థం ఏంటి? ఫుడ్ షిప్లో వచ్చేది, అక్కడ నుంచి నోటి దగ్గరికి వెళ్ళేది. అలాంటి టైంలో వీ హ్యాడ్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ గ్రీన్ రెవల్యూషన్. సో ఇండియన్ అగ్రికల్చర్ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి? గ్రీన్ రెవల్యూషన్. సో గ్రీన్ రెవల్యూషన్ అనేది మెయిన్గా దేని మీద బేస్ చేసి ఉంది? చెప్పండి. హై ఈల్డ్ వెరైటీస్, అంతేనా? గ్రీన్ రెవల్యూషన్ యొక్క మెయిన్ ఉద్దేశం అదే కదా, హై ఈల్డ్ వెరైటీస్ ద్వారా సీడ్స్, విత్తనాలు ఎక్కువగా ఈల్డ్ వచ్చేలాగా చేసే విత్తనాలు, వీటిని తీసుకురావాలి. ఇప్పుడు వీటిని తీసుకొచ్చారు, ఈల్డ్ పెరుగుతుంది, కానీ వీటికి ప్రాబ్లం ఏంటి? వీటికి న్యూట్రియంట్స్ ఎక్కువ కావాలి. న్యూట్రియంట్స్ ఎక్కువ కావాలి కాబట్టి ఫెర్టిలైజర్స్, ఈ పొటాష్, నైట్రోజన్, యూరియా ఇవన్నీ ఉంటాయి చూడండి, ఇలాంటివన్నీ. ఇవన్నీ పెడితే కానీ అది ఎక్కువగా పెరగదు. ఇంకేం కావాలి? పెస్టిసైడ్స్ కావాలి. ఇంకేం కావాలి? ఇరిగేషన్ కావాలి. సో దీనివల్ల ఏమైంది? ఇన్పుట్ కాస్ట్ పెరిగింది. ఇంతకుముందు ఎంత ఉండేది కాదు కదా, ఇన్పుట్ కాస్ట్ పెరిగింది, కానీ ఈల్డ్ పెరిగింది బాగా, ఎక్కువ పండాయి. ఎక్కువ పండడం వల్ల మన కడుపులు నిండాయి. ఇది గ్రీన్ రెవల్యూషన్లో ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్. అప్పట్లో పాజిటివ్స్, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ పెస్టిసైడ్స్, ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్, దే లెడ్ టు ఎకలాజికల్ ఇష్యూస్. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ వచ్చాయి, పొల్యూషన్కి దారితీసింది. ల్యాండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, వీటికి దారితీసాయి. లాస్ ఆఫ్ సాయిల్ ఫర్టిలిటీ, సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిపోయింది. వెరీ గుడ్. సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిపోతూ వచ్చింది. సస్టైనబిలిటీ అనేది దెబ్బతినింది. ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాం? ఎక్కువ పల్సెస్ నుంచి సిరెన్స్ కి షిఫ్ట్ అయిపోయాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు హెచ్ఐవి వల్ల ప్రాబ్లం ఏంటి? ఇది దేంట్లో తీసుకొచ్చారు? ఫస్ట్ వీట్ లో తీసుకొచ్చారు, వీట్ తర్వాత రైస్. వీట్ అండ్ రైస్ లో తీసుకురావడం వల్ల అందరూ కూడా ఇది ఎక్కువ పంట పడుతుందట, అందరూ ఇటు షిఫ్ట్ అయిపోయారు. సో పల్సెస్ పండించడం తగ్గించేశారు, పప్పు దినుసులు తగ్గిపోయాయి, వీటు రైస్ పంట పెరిగిపోయాయి. స్క్యూ అయిపోయింది ప్యాటర్న్, అన్ని ఒకేలాగా పండకుండా స్క్యూడ్ అయిపోయింది. ఫస్ట్ 1960s లో వీట్ వచ్చింది, 1970s లో రైస్ వచ్చింది. ఈ రెండింటికి ఎక్కువ ఫోకస్ చేయడం, పల్సెస్ తగ్గిపోవడం జరిగింది. ప్యాటర్న్ స్క్యూ అయిపోయింది. కొన్నింట్లో మనకి ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి వచ్చి, కొన్నింట్లో తగ్గిపోయాయి. ఇది గ్రీన్ రెవల్యూషన్ కదా. ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో మీకు ఇవాళ అన్ని టచ్ చేస్తున్నాను. అప్పటి నుంచి 1700s లో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన సిస్టమ్స్, 1950s లో ర్యాండ్ రిఫార్మ్స్ ద్వారా దాన్ని సాల్వ్ చేయాలని ప్రయత్నం చేయడం, 60s 70s వచ్చేసరికి గ్రీన్ రెవల్యూషన్ అనేది మెయిన్ ఎజెండాలోకి వచ్చింది. గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో ల్యాండ్ రిఫార్మ్స్ అందరూ మర్చిపోయారు. ఎందుకంటే గ్రీన్ రెవల్యూషన్ ఆలోచించండి ఒకసారి. గ్రీన్ రెవల్యూషన్ కి ఇన్పుట్ కాస్ట్ ఎక్కువ, అర్థమవుతుంది కదా. ఇన్పుట్ కాస్ట్, ఇరిగేషన్ సిస్టమ్ పెట్టాలి, ఇవన్నీ కావాలి. ఇప్పుడు చిన్న చిన్న ల్యాండ్ మొక్కలు ఉన్నాయనుకోండి, ఆ రైతు దాన్ని ఎఫర్ట్ చేయగలడా? 1 ఎకరం 6 ఎకరం ఉంటే రైతు ఎఫర్ట్ చేయగలడా? చేయలేడు. సో గ్రీన్ రెవల్యూషన్కి ఏది బెటర్? పెద్ద పెద్ద ల్యాండ్ మాస్లు ఉంటేనే బెటర్, అప్పుడు ఎఫర్ట్ చేయగలరు. గవర్నమెంట్ కూడా అనిపించింది, ఇప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి, సీలింగ్ యాక్ట్లు తీసుకొచ్చి మొక్కలు చేసేసి, చిన్న చిన్న మొక్కలు చేసి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు ఎవరు ఎఫర్ట్ చేయలేరు, గ్రీన్ రెవల్యూషన్ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వదు, ఫుడ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ కూడా సైలెంట్గా ఊరుకుండిపోయింది. సో చిన్న చిన్న మొక్కలు పనిచేయవు, పెద్ద మొక్కలు ఉంటేనే మన గ్రీన్ రెవల్యూషన్ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా ఉంటుంది అని భావించారు. అర్థమైంది? గ్రీన్ రెవల్యూషన్ మీకు గవర్నమెంట్ పాలసీస్ అనేవి నీడ్ ఆఫ్ ది అవర్, అప్పటికున్న పరిస్థితులు బేస్ చేసుకొని వస్తాయి. నెక్స్ట్ 50 ఏళ్ళకి ప్లాన్ చేసేసుకొని మనం చేయలేం, ఇట్స్ ఇంపాసిబుల్. అప్పుడు అనుకుంటారు, కానీ నెక్స్ట్ గవర్నమెంట్ అప్పటికున్న పరిస్థితులు, నెక్స్ట్ గవర్నమెంట్ అప్పటికున్న పరిస్థితులు, దాన్ని బట్టి మారిపోతుంది మొత్తం. ఎవ్రీథింగ్ చేంజెస్ అకార్డింగ్ టు ద నీడ్ ఆఫ్ ది ఆర్, నీడ్ ఆఫ్ ద డే. ఆ రోజుకి ఏ పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులు డిటర్మైన్ చేస్తాయి, ఆ పరిస్థితులు అనేవి డిటర్మైన్ చేస్తాయి ఏంటి పాలసీ అనేది. సో ఎప్పుడు గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో మెల్లమెల్లగా ల్యాండ్ రిఫార్మ్స్ పక్క వెళ్ళిపోయి.
అయితే మీకు డౌట్ రావచ్చు సార్, మరి అలాంటప్పుడు ఇప్పటికీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు కదా సార్, పెద్ద ఫార్మర్స్ అంటే పెద్ద పెద్ద ల్యాండ్ మాస్ లేవు కదా, చిన్నవి అయిపోయాయి కదా సార్ అని. ఎందువల్ల చెప్పండి? ల్యాండ్ రిఫార్మ్స్ అనుకున్నంతగా సక్సెస్ కాలేదని నేనే చెప్పాను. సక్సెస్ కాలేదంటే పెద్ద పెద్ద ల్యాండ్ హోల్డింగ్స్ ఇంకా ఉండాలి కదా. కొంతవరకు బ్రేక్ చేయగలిగారు, అయినా ఇంకా ఎక్కువ మందికి ల్యాండ్ హోల్డింగ్స్ ఎక్కువే ఉండాలి కదా. కానీ ఇప్పుడు ఎవరు చూసినా అరెకరం రైతులు, పావు ఎకరం రైతులు, ఎకరం 2 ఎకరాలు ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటారు? Why do we not have these big holdings today? సింపుల్ చెప్పేయచ్చు నేను. ప్రజలు కష్టపడ్డారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. కష్టపడి ఒకటి పెంచారు, ఏంటి? చైనాతో ఒక విషయంలో మనం చాలా స్ట్రాంగ్ గా పోటీ పడ్డాం, ఎక్కడా తగ్గల జనాభా. ఎగ్జాక్ట్లీ అది. సో నీకు పెద్ద మొక్కే ఉంది, నీకు 2 కొడుకులు కదా, ఆ కొడుకు ఒక మొక్క, ఈ కొడుకు ఒక మొక్క. దీనికి ఒక 2 కొడుకులు కదా, ఆ కొడుకో మొక్క, ఈ కొడుకో మొక్క. వీడికి 2 కొడుకులు కదా, ఈ కొడుకో మొక్క, ఈ కొడుకో మొక్క. సో ఇది కాస్త ఇలా అయిపోయింది. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ పాపులేషన్, న్యాచురల్ ఫినామినా, మనం ఏం చేయలేం దానికి. ఓకే, అది 10 ఎకరాలు రైతు, 2 కొడుకులు 5 ఎకరాలు ఇచ్చేసాడు, పంచుకున్నారు. వాళ్ళు ఇంకా 2.5 ఎకరాలు 2.5 ఎకరాలు అలా చిన్నవైపోయాయి ఎక్కువ, పెద్దవి తగ్గిపోయి చిన్నవి ఎక్కువైపోయాయి. మళ్ళీ అదే ప్రాబ్లంకి వచ్చేసాం. ఇది గ్రీన్ రెవల్యూషన్ కదా. ఇప్పుడు పరిస్థితి ఏంటి? గ్రీన్ రెవల్యూషన్ ఇప్పుడు మైనస్ అయిపోయింది. ఫెర్టిలైజర్స్, కెమికల్, పెస్టిసైడ్స్ వీటి వాడకం ఎక్కువైపోయి, పొల్యూషన్ ఎక్కువైపోయి, ఫుడ్ విషయంలో కూడా మనం భయపడే పరిస్థితులు వచ్చేసాయి. ఫుడ్ సేఫా కాదా తినడానికి అని భయపడుతున్నాము. రెండోది ఫెర్టిలిటీ బాగా తగ్గిపోతుంది, సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అందుకని వీఆర్ నౌ టాకింగ్ అబౌట్ ది కాన్సెప్ట్స్ కాల్డ్ జీరో, ఏంటది చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు కదా, జీరో బెస్ట్ ఫార్మింగ్, జెడ్బిటిఏ. ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలాగో మీరు వింటున్నారు, జీరో బడ్జెట్ ఫార్మింగ్ అనుకుంటా. జీరో బడ్జెట్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్. జీరో బడ్జెట్ అంటే కాస్ట్ ఉండదు, ఇంకా కాస్ట్ లేకుండా అన్ని న్యాచురల్ గా దొరికే వాటితోనే చేయడం, ఆ సెన్స్ లో. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నాం, కానీ వీటిని లార్జ్ స్కేల్ ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం అంటే ఇంకా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎకలాజికల్ ఆస్పెక్ట్ వచ్చింది, అప్పట్లో లేదు. ఫుడ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ ఒకటే వచ్చేది, ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ ఒకటే చూడట్లేదు, ఎకలాజికల్ ఆస్పెక్ట్ కూడా చూస్తున్నాం. సో వీ విల్ డిస్కస్ దీస్ థింగ్స్ ఆల్సో ఇన్ డీటెయిల్. సో ఇవన్నీ మీకు ఓవర్ వ్యూ ఇస్తున్నాయి ఇవాళ, ప్రతిదీ మళ్ళీ చెప్తాను. సో ఐ వాంట్ యూ టు హ్యావ్ ఒక బర్డ్ ఐ వ్యూ ఆఫ్ వాట్ అగ్రికల్చర్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ ఇండియా. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి, ఇష్యూస్ ఏంటి, దాంట్లో ఫుడ్ ఆస్పెక్ట్, ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి మధ్యలో, ఫుడ్ మేనేజ్మెంట్ ఎందుకు దీంతో లింక్ అవుతుంది. So all these aspects need to be addressed while taking care of agriculture, and agriculture becomes all the more important for you because agriculture reforms తీసుకొచ్చారు ఈ సంవత్సరం. ఇక్కడ మీరు నేర్చుకున్న దానికి అగ్రికల్చర్ రిఫార్మ్స్ లింక్ చేయాలి. సో ఈ స్టాటిక్ కి ఆ డైనమిక్ లింక్ చేయాలి. 3 రిఫార్మ్స్ కూడా డీటెయిల్డ్ గా ఇన్ అండ్ అవుట్ నేర్చుకోవాలి మీరు. ఐ హావ్ డన్ ఎనఫ్ ఎడిటోరియల్స్ ఆన్ దెమ్. మీరు హిస్టరీ, మన సాయిరామ్ సార్ క్లాసెస్ లో కూడా కరెంట్ అఫైర్స్ లో అతను కూడా కవర్ చేశాడు. అండ్ నేను 3కి ఇన్ఫాక్ట్ అగ్రికల్చర్ రిఫార్మ్స్ గురించి ఒక వీడియో చేశాను, 15 minutes వీడియో. అది కూడా చూడండి, ఒక షార్ట్ సమ్మరీ లాగా డీటెయిల్స్ అన్ని చెప్పేసాను అందులో. సో కంప్లీట్ గ్రిప్ ఉండాలి రిఫార్మ్స్ పైన. ఇక్కడ ఇష్యూస్ వస్తాయి, ఈ ఇష్యూస్ నా రిఫార్మ్స్ ఏ రకంగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాయో మనం చూడాలి. వన్ మోర్ ఆస్పెక్ట్, ఇందాక మనం మాట్లాడాం గ్రీన్ రెవల్యూషన్ టైంలో ఒక విషయం మాట్లాడాం. ఏం మాట్లాడాం? ఇన్పుట్ కాస్ట్ బాగా పెరిగిపోయింది అని. ఇరిగేషన్ కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చింది, సీడ్స్ విత్తనాలు కొనడం కూడా ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాలి, పెస్టిసైడ్స్ కొనుక్కోవాలి, మన ఫెర్టిలైజర్స్ కొనాలి. అంటే ఇన్పుట్స్ కాస్ట్ పెరిగింది. ఇన్పుట్ కాస్ట్ పెరిగినప్పుడు రైతుకి డబ్బులు ఎవరు ఇస్తారు? ఇన్పుట్ కాస్ట్ పెరిగినప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఇస్తారు? గవర్నమెంట్ డబ్బులు ఎక్కడ ఉన్నాయి? క్రెడిట్, అప్పులు పెరిగిపోయాయి. గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఇవ్వడానికి? క్రెడిట్,
రూరల్ క్రెడిట్ పెరిగిపోయింది. క్రెడిట్ అంటే అర్థం ఏంటి? నీడ్ ఫర్ క్రెడిట్, అప్పు. ఇది పెరగడం వల్ల ఏమయ్యాయి? మనీ లెండర్స్ పెరిగిపోయారు. ఎవరి దగ్గర తీసుకుంటారు వాళ్ళు? రైతుల దగ్గరే కదా తీసుకుంటారు. ఈ సమస్యను సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది? రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఇక్కడ నుంచి బ్యాంకింగ్ సెక్టర్ లింక్ అయింది. అగ్రికల్చర్ నుండి, గ్రీన్ రెవల్యూషన్ నుండి బ్యాంకింగ్ సెక్టర్ లింక్ అవుతుంది. ఎందుకు? రూరల్ క్రెడిట్, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అందుబాటులో లేదు కాబట్టి. ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే అర్థం ఏంటి? సంస్థాగత అప్పులు ఇచ్చే విధానం. అది ఇండివిజువల్స్ దగ్గర తీసుకుంటారు. ఇండివిజువల్ దగ్గర ఏంటంటే 3 రూపాయలు వడ్డీ, 4 రూపాయలు వడ్డీ, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వడ్డీలు వేస్తారు. మరి వీళ్ళు తప్పకపోతే తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. అందుకే సంస్థాగతంగా వాళ్ళకి రుణాలు అందేలా చేయాలి అని చెప్పి ఫస్ట్ రూరల్ బ్యాంక్స్ వచ్చాయి, తర్వాత నాబార్డ్ వచ్చింది. ఈ రూరల్ బ్యాంక్స్ నాబార్డ్కి ఎందుకు వచ్చాయి? ఆ తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్ వచ్చాయి. ఇవన్నీ రైతులకు ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇచ్చే మెకానిజం ని బిల్డ్ చేసాయి. సో బ్యాంకింగ్ ఆస్పెక్ట్స్ మళ్ళీ మాట్లాడతాం. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అగ్రికల్చర్, దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ బ్యాంకింగ్. అంటే మీకు ఈ లింకేజెస్ ఎంత ఇంటర్లింక్డ్ గా ఉంటుంది ఎకానమీ అని మీరు అర్థం చేసుకోవడానికి ఇవన్నీ చెప్తున్నాను అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఇప్పుడు చూడండి, అప్పులు తీసుకుంటారు, తీసుకున్నప్పుడు చెల్లించకపోతే రుణమాఫీ, వెయివర్ ఆఫ్ లోన్స్. లోన్స్ వేవ్ చేస్తే బ్యాంకుల పరిస్థితి ఏంటి? ఎన్పిఎస్ తో మళ్ళీ ఆర్బిఐ. లింకేజెస్ ఆర్ ఎవ్రీవేర్. All these aspects are interlinked. So have this broad view about the subject. ఏదో నాకు ఇవాళ ఈ టాపిక్ చదివేశాను, లెట్ మీ మెమరైజ్ ఇట్, ఫ్యాక్ట్స్ అన్ని గుర్తుపెట్టేసుకుని నాకు ఇది వచ్చు కాదు. ఈ లింకేజెస్ ఫామ్ చేయగలిగితేనే మనం యూపీఎస్సీకి సిద్ధంగా ఉన్నట్టు. ఒకదానికొకటి ఇంటర్లింక్ చేసుకుంటూ దీనివల్ల అదేమవుతుంది, దానివల్ల ఇదేమవుతుంది, దీనివల్ల ఈ రెండు ఇలా ఇంటర్లింక్ అయ్యాయా, ఆ రెండు అలా ఇంటర్లింక్ అయ్యాయా, దెన్ యూ విల్ నెవర్ ఫర్గెట్ ఎ సింగిల్ థింగ్ ఇన్ అగ్రికల్చర్. ఒక్కటి మర్చిపోరు. మీకు బెస్ట్ గా మీకు ఒక రిప్రజెంటేషన్ చెప్తాను చూడండి. ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ లైక్ దిస్, ఇలా నేర్చుకున్నారు అనుకోండి, అంటే ఇదొకటి అన్ని సైలోస్ లో ఉన్నాయి, ఒకదానికి కూడా సంబంధం లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఇది మర్చిపోయారు అనుకోండి, లెట్స్ అస్యూమ్ యూ ఫర్గాట్ దిస్ బట్ యూ రిమెంబర్ దిస్. కానీ దీని ద్వారా అది గుర్తెచ్చుకునే అవకాశం ఉందా? లేదు. అలా కాకుండా ఎలా ఉందనుకోండి, ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ లైక్ దిస్, ఇది మర్చిపోయారు కానీ ఇది గుర్తొచ్చింది, దీని ద్వారా ఇది గుర్తొస్తుంది, దీని ద్వారా ఇది గుర్తొస్తుంది, దీని ద్వారా ఇది గుర్తొస్తుంది. సో బై రిమెంబరింగ్, ఇది మీకు గుర్తుండడం వల్ల ఇది కూడా మీకు గుర్తెచ్చుకునే అవకాశం వస్తుంది. వెన్ యూ ఇంటర్లింక్ వాట్ ఎవర్ యూ లెర్న్. ఈ ఇంటర్లింకేజెస్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటే ఇన్ఫర్మేషన్, దీన్ని ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అంటాం. ఇది జస్ట్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈజ్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ బిల్డ్ అవ్వాలి, నాట్ జస్ట్ ఇన్ఫర్మేషన్. దట్స్ ఇట్. సో ఐఎమ్ డన్ విత్ ది ఓవర్ వ్యూ ఆఫ్ అగ్రికల్చర్. మీకు ఒక ఐడియా వచ్చిందా? బ్రాడ్ గా ప్రతి ఒక్కటి మళ్ళీ డీటెయిల్డ్ గా నేర్చుకుంటాం. గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ పాలసీస్, రూల్స్, రెగ్యులేషన్స్, ప్రతిదీ మళ్ళీ చెప్తాను డీటెయిల్డ్ గా. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ అగ్రికల్చర్ టుడే. సో వాట్ ఈస్ యువర్ ఫీడ్బ్యాక్? బాగుందా, బాగాలేదా, నచ్చిందా, నచ్చలేదా? ఒక అవగాహన వచ్చిందా? ఫీడ్బ్యాక్ కంటే కూడా ఇది ఇంపార్టెంట్. మీకు అవగాహన వచ్చిందా, రాలేదా? బ్రాడ్ లెవెల్లో ఎవ్రీబడి. ఓకే, కూల్. నెక్స్ట్ క్లాస్ లో ట్యూస్డే రోజు మనం ఇందులో ఏదో ఒక ఆస్పెక్ట్, ప్రాబబ్లీ ల్యాండ్ రిఫార్మ్స్ తో స్టార్ట్ చేద్దాము. డీటెయిల్డ్ గా నోట్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఏదర్ బయట దొరకపోతే నేను డిక్టేట్ చేస్తాను, రాసుకుందరు కానీ, లేదంటే దొరికితే మంచి పీడిఎఫ్ ఒకటి ఇస్తాను. సరేనా? తర్వాత గ్రీన్ రెవల్యూషన్, తర్వాత అలా ఒక్కొక్కటి టచ్ చేసుకుంటూ వెళ్దాం నెక్స్ట్ క్లాస్ నుంచి. టేక్ కేర్, బై.